హలో గైస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 18తో ఈ సిరీస్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సారీ ఫర్ బీయింగ్ లేట్ గైస్. వాల్యూమ్ 18 చాప్టర్ 1 గూటలాలా సుదాలాలా. బేసికలీ అదొక సాంగ్ లిరిక్స్. నాకు పాడడం రాదు కానీ కామెంట్స్లో ఆ సాంగ్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి తప్పకుండా వినండి. ఐ మీన్ ఇట్. వీడియో చూసే ముందే ఒకసారి ఆ సాంగ్ విని రండి. చలో లెట్స్ కంటిన్యూ. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి సనాయ కనిపిస్తుంది. తను ఒక కన్వీనియన్స్ స్టోర్ లోపల ఉంటది. ఆ షాప్ లో నైతోవు అని చెప్పి ఒక అబ్బాయి పని చేస్తూ ఉంటాడు. అతను సనాయ వాళ్ళ సీనియర్ అన్నమాట. వాడు అట్లా పని చేస్తూ ఒక పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట విని నైతో సెన్పై మీరెప్పుడు ఆ పాట పాడుతూనే ఉంటున్నారు, అసలు ఏంటా పాట అని అడిగిద్ది సనాయే. ఓ అదా, నేను రీసెంట్ గా చూసిన ఒక షో యొక్క ఎండింగ్ ఇట్స్ అ గ్రేట్ మెలోడీ అని చెప్తాడు. దాని తర్వాత ఆ హుక్ లైన్ పాడతాడు. అది పాడగానే సనాయ నవ్విద్ది. ఈ సెన్పై గడేమో చాలా బాగుంది కదా ఈ సాంగ్, కన్వీనియన్స్ స్టోర్ లో ఈ సాంగ్ ని మనం హ్యాపీగా పాడుకోవచ్చు అని అంటాడు. ఈ సనాయ అడిగిద్ది ఏంటి అని. అప్పుడు వాడు చెప్తాడు, నేను దీని గురించి ఆలోచించి చూసాను, మేబీ ఈ సాంగ్ రాసిన వ్యక్తి ఒక కన్వీనియన్స్ స్టోర్ యొక్క ఓనర్ ఏమో అని అంటాడు. అప్పుడు అదే హుక్ లైన్ ని సనాయ కూడా ట్రై చేస్తుంది. అరే చూసా, నీకు కూడా గుర్తుండిపోయిందే అని చెప్పి ఈ సెన్పై అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. వాడు ఆ సాంగ్ ని అలా పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సనాయ ఏమో ఆ సాంగ్ వింటూ మెస్మరైజ్ అయిపోద్ది. అక్కడతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి కొంచెం మంది ఒక గల్లీలో ఉన్న బిల్డింగ్స్ అన్ని వెతకడం కనిపిస్తుంది. వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడంతా ఖాళీగా ఉంది అని అంటారు. ప్రాబబ్లీ ఇదేమీ ఒక హైడౌట్ కాదేమో అని అనుకుంటారు. అసలు ఇంతకీ ఆ ఐస్ క్వీన్ ఫ్యాక్షన్ సడన్ గా ఎక్కడికి మాయమైపోయింది అని అనుకుంటారు. లాస్ట్ కి ఒక పర్సన్ ఇలా అంటాడు, అట్ దిస్ రేట్ ఇప్పుడు చర్చ్ కి తిరిగి వెళ్ళిపోవడం కూడా చాలా డేంజరస్ అని అంటాడు. అప్పుడే అక్కడికి ఓడ్చో వచ్చి మనకి సనాయ్ కనిపించే వరకు మనం వెనుదిరిగే అవకాశమే లేదు అని అంటాడు. అప్పుడే ఇంకో ఇద్దరు వచ్చి, కానీ ఈ ఏరియాలో చాలా మంది న్యూ ఫ్రెండ్స్ పార్టీ యొక్క వ్యక్తులు మాకు కనిపించారు అండ్ వాళ్ళు ఇప్పటికీ మీకోసమే ఎతుకుతున్నారు అని చెప్తారు. అప్పుడు వచ్చేమో, నేనే పాప మా అమ్మాయిని ఇందులో ఇన్వాల్వ్ చేశాను, అబౌవ్ దాట్ దే హ్యావ్ బీన్ మెనీ సాక్రిఫైసెస్ అబౌవ్ దాట్ అని అనుకుంటూ ముందుకు చూస్తే అక్కడ సనయ ఉంటది. ఓడ్చోని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకుంటది. ఈ ఓడ్చోవాడేమో, నాకు తెలుసు నువ్వు భయపడ్డావని నాకు తెలుసు అని అంటాడు. ఈ సనయ ఫుల్ ఏడుస్తుంది. నన్ను క్షమించండి అని అడిగిద్ది. ఈ ఓడ్చోవాడేమో, అంత బానే ఉంది, నీ బ్రదర్ కట్సువో చర్చ్ లో సేఫ్ గా ఉన్నాడు, ప్రీస్ట్ ఆల్రెడీ మీ ఫ్యామిలీకి మీ విషయం ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో ఇంటికి మీరు ఈ రోజే వెళ్ళొచ్చు అని చెప్పబోతాడు. అప్పుడే సనాయే, నేను ఐస్ క్వీన్ ని ఆపలేకపోయాను అని చెప్పిద్ది. దాంతో ఓచో షాక్ అవుతాడు. తిని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటది, నేను తనని ఆపలేకపోయాను, August 20th వాళ్ళు గొడవ స్టార్ట్ చేయబోతున్నారు అని అంటది. అప్పుడు ఓచో, ఏంటి నువ్వు తనని కలిసావా, ది ఐస్ క్వీన్, వాట్ కైండ్ ఆఫ్ ఉమెన్ వాస్ షీ అని అడుగుతాడు ఓచో. అప్పుడు సనాయ్ చెప్పిద్ది, తను ఒక కైండ్ పర్సన్ అని, ఆమెకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు తనని కానాసాన్ అని పిలుస్తున్నారు అని చెప్పిద్ది. ఈ ఓడ్చోగాడు ఐ థాట్ సో అని అంటాడు. ఈ సనాయ కంటిన్యూ చేస్తుంది, August 20th రోజు జరగబోయే ఆ అప్రైజింగ్ ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిపోయింది, సో అందుకే ఆ ఐడియాని వాళ్ళు ఆపుకోవాలని నేను వాళ్ళకి చెప్పాను. కాకపోతే August 20 అనేది ఐస్ క్వీన్ ఫ్యాక్షన్ లో ఉన్న మెంబర్స్ అందరికి ఉన్న ఆఖరి హోప్. ఒకవేళ ఆ డేట్ ఇంకా లేట్ అయితే గనక గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంది. ఆ విషయం పక్కకు పెడితే తను నాకు ఇవి ఇచ్చింది అని చెప్పి ఆ క్యాసెట్స్ చూపిస్తుంది. వీడేమో అవి కెంజీ యొక్క క్యాసెట్స్ కదా అని అనుకుంటాడు. నన్ను తీసుకోమని ఇవన్నీ నాకు ఇచ్చేసింది అని చెప్పిద్ది. ఈ ఓడ్చో అడుగుతాడు తను ఎక్కడుంది అని. సో ఇప్పుడు కానా ఎక్కడుంది చెప్పు అని అడుగుతాడు. ఈ సన్నయ్య చెప్పిద్ది, ఇప్పటి వరకు తను ఆ స్లమ్స్ లోనే ఉంది, కాకపోతే ఎవరు వాళ్ళ లొకేషన్ ని కనిపెట్టకూడదని చెప్పి వాళ్ళు ఇప్పుడు కదులుతూనే ఉన్నారు అని చెప్పిద్ది. అప్పుడు షోగన్ గాడు వెనకాలన్న వాళ్ళతో ఈ అమ్మాయికి హెల్ప్ చేయండి అని చెప్తాడు. అదేంటి మీరు ఒంటరిగా వెళ్ళిపోతున్నారేంటి అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఓడ్చాడేమో సనయ్యతో లేపుతాడు, చర్చ్ కి వెళ్ళి కట్సుని తీసుకెళ్ళిపో, మీరిద్దరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, నిన్నటి వరకు ఏం జరిగిందో అదంతా మర్చిపో అండ్ ఇప్పటి నుంచి ఆ ర్యాలీస్ లో డెమాన్స్ట్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం మానేసాయి, నువ్వు ఆల్రెడీ ఈ మెస్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నావు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ అ నార్మల్ లైఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు సనయే, నాకేమీ ఆ డెమాన్స్ట్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఆ పొలిటికల్ యాక్టివిటీస్ లో ఉండాలని ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే నా ఫ్రెండ్ మీకో తను సెన్పైని ప్రేమిస్తుందని చెప్పింది అండ్ తన కోసమే నేను అతన్ని వెతుకుతానని ఒప్పుకున్నాను, కానీ నిజమేంటంటే నాకు కూడా సెన్పై అంటే ఇష్టమే, కేవలం ఈ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్ కారణంగానే నేను ఇదంతా చేశాను, నేను ఐస్ క్వీన్ ని అసలు ఒప్పించలేకపోయాను అని చెప్పిద్ది. అప్పుడు ఓడ్చగాడు, ఏంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ థింగా, నార్మల్ లైఫ్ లో చెప్పే విషయాన్నే ఇప్పుడు నువ్వు చెప్పావు అని అంటాడు. అప్పుడు ఈ
సనాయే మళ్ళీ ఆ హుక్ లైన్ పాడిద్ది. ఈ పాటని మా సెన్‌పై ఎప్పుడూ పాడుతూ ఉండేవారు. అండ్ మర్చిపోయాను కానసాన్ నాకిచ్చిన ఈ క్యాసెట్‌లో కూడా అదే మెలోడీ ఉంది అని చెప్పిద్ది. అప్పుడు ఓచోకి కొంచెం డౌటొస్తది. ఈ సనాయ్ కంటిన్యూ చేస్తది. కానసాన్ చెప్పిన దాని ప్రకారము ఇది తన దగ్గరున్న ఒక ప్రైవేట్ క్యాసెట్ అంట. ఇది కేవలం తన దగ్గర మాత్రమే ఉందంట. కానీ అని అంటది. అప్పుడు ఈ ఓచో అడుగుతాడు. ఇంతకీ మీ సెన్‌పైకి ఆ మెలోడీ ఎలా తెలుసు అని. అప్పుడు సనాయ్ చెప్పిద్ది. నేను కూడా ఆయన అడిగాను. అప్పుడు ఆయన చెప్పిందేంటంటే ఆ సాంగ్‌ని నేనొకసారి రేడియోలో విన్నాను అని అంటాడు. దాంతో ఆ సీన్ కట్. మళ్ళీ ఓచోడొచ్చేస్తాడు. ఏంటి రేడియోనా అని అడుగుతాడు. అప్పుడు సనాయ్ చెప్పిద్ది. ఆ! అవును. బట్ ఇట్స్ స్ట్రేంజ్. కానసాన్ నాకిచ్చిన ఈ క్యాసెట్ లోపల ఆ లాస్ట్ పార్ట్ లేదు. అదే ఆ హుక్ లైన్ లేదు అని చెప్పిద్ది. ఇది వేరేగా ఉంది. ఇట్స్ ఎ డిఫరెంట్ వెర్షన్ అని చెప్పిద్ది. అప్పుడు ఓచో గాడు అవకాశమే లేదు అని అంటాడు. వాడొక షాక్‌లో ఉంటాడు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ షాట్‌లో ఓచో గాడు యోషిమోటో కిచెన్ అనే ఒక రెస్టారెంట్‌ని పగలగొట్టేసి లోపలికెళ్ళిపోతాడు. ఐస్ క్వీన్ ఎక్కడుంది చెప్పు. కానా ఎక్కడుందో చెప్పు అని అక్కడున్న చెఫ్‌ని బెదిరిస్తా ఉంటాడు. వాడేమో నాకు తెలీదు అని అంటా ఉంటాడు. సడెన్‌గా మెట్ల మీద నుంచి కానా దిగి నేను చెప్పాను కదా ఓచో వస్తాడని అని అంటది. దాంతో వాళ్ళిద్దరు కలుసుకుంటారు. ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి లాస్ట్ వాల్యూమ్‌లో అయిన సీన్ కంటిన్యూషన్ చూపిస్తారు. చాలా మంది పోలీసులొచ్చేస్తారు. ఈ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చేస్తాడు. నేను ఆ రిపోర్ట్‌ని చూసాను. మీరు చెప్పింది నిజమేనా? ఏలియన్స్ మనల్ని ఇన్వైట్ చేశారని నువ్వు చెప్పావు కదా అని అడుగుతాడు. గేట్ దగ్గర ఉన్నాడు. ఆ! అవును సార్ అని అంటాడు. అయితే ఇప్పుడు సిట్యుయేషన్ గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఆ ఏలియన్ ఎక్కడుంది అని అడుగుతాడు. ఈ పోలీసోడేమో ఆ! ఏంటి అని అడుగుతాడు. దాంతో ఇన్స్‌పెక్టర్ మళ్ళీ గట్టిగా అరుస్తాడు. ఆ ఏలియన్ ఎక్కడుంది అని అడిగాను అని అంటాడు. అదా వాడు లోపలికెళ్ళిపోయాడు అని చెప్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి చాప్టర్ 2 ది 2 స్టిల్ అలైవ్ కంటిన్యూషన్ చూపిస్తారు. అక్కడ టోటల్‌గా వేరే షాట్ ఏదో వినిపిస్తా ఉంటది. ఈ సుధాలాల అనే సాంగ్ హుక్ లైన్‌ని పాడుతా ఉంటారు. ఒకడేమో ఆపండి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. అసలేంటి సాంగ్ దయచేసి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళందరూ పాడుతూనే ఉంటారు. ఇంతకీ ఇదంతా చోనగాడికొచ్చిన ఒక డ్రీమ్ అన్నమాట. వాడు లెవ్వంగానే అక్కడున్న అలారం మోగుతా ఉంటది. ఏంటి ఎమర్జెన్సీ డిస్పాచా ఏమైందిరా అని చెప్పి విండో కర్టెన్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడున్నోళ్ళందరూ హడావిడిగా మొత్తం ప్యాక్ చేస్తా ఉంటారు. అక్కడున్న ఒక ఆఫీసర్ గట్టిగా అరుస్తా ఉంటాడు. టూ స్లో టూ స్లో ఇదేమీ ఒక డ్రిల్ గాదు అని అరుస్తా ఉంటాడు. ఈ చోనగాడు బయటకొచ్చి అసలిక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆఫీసర్ చోనో నువ్వు లేట్‌గా వచ్చావు అని అంటాడు. చోనగాడేమో కాదు ఈ రోజు నా హాలిడే అని అంటాడు. ఆఫీసర్‌కి కోపమొచ్చి హాఫ్ డేస్ అంటూ ఏముండవు. దిస్ ఈస్ ఫార్మేషన్ డి అని అంటాడు. చోనగాడు షాక్. ఏంటి ఫార్మేషన్ డియా? అవకాశమే లేదు అని అంటాడు. దాంతో ఆఫీసర్ గాడు ఇంకా గట్టిగా అరుస్తాడు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ థాట్ ఆ ఏలియన్స్ మనల్ని ఇన్వైట్ చేస్తున్నాయి అని అంటాడు. సో ఇప్పుడు త్వరగా వెళ్లి టీమ్‌ని జాయిన్ అవ్వు అని అంటాడు. వీడెళ్లి ఆర్మర్ ఏసుకుంటా ఉంటాడు. వాళ్ళని అడుగుతాడు. ఏంటి ఏలియన్స్ ఇన్వైట్ చేస్తున్నాయా అని అడగంగానే పక్కనున్న ఆఫీసర్ చెప్తాడు. ఆ! అవును. కానీ ఇక్కడ కాదు అని. వాడు ఆల్రెడీ ఈ ఏరియాని బ్రీచ్ చేసేసాడు అని చెప్తాడు. ఏంటి లోపలికొచ్చేసాడా అని చోనో అడుగుతాడు. కొంపదీసి ఆ గేట్‌ని చీల్చుకుంటూ లోపలికొచ్చేసాడా అని అడుగుతాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆఫీసర్ అవునవును. నేను విన్నదాని ప్రకారం అతనికి చాలా పెద్ద తల అండ్ లాంగ్ ఆర్మ్స్ ఉన్నాయంట. అండ్ ఈ ఏలియన్ తన పేరు యాబుకి జో అని చెప్పింది. ఐ రిపీట్ ది ఏలియన్ ఈస్ కాల్డ్ యాబుకి జో అని ఆ పోలీసోడు అరుస్తా ఉంటాడు. రిసీవర్ లోపల. చోనోగాడికి అసలేం అర్థం కాదు. ఏంటి యాబుకి జోవా అని అనుకుంటాడు. ఇట్స్ కామన్ రైట్. యాబుకి జో అంటే ఆషితానో జో యొక్క మెయిన్ క్యారెక్టర్. ఆ పేరుతో ఏలియన్స్ ఎందుకుంటారు? అండ్ లాస్ట్ చాప్టర్ లో మనం చూసిందే ఆ స్కూటీ మీద వచ్చిన ఆ వియర్డ్ క్యారెక్టర్ అలా చెప్తాడు పేరు. చలో లెట్స్ కంటిన్యూ. ఆ ఆఫీసర్స్ మళ్ళీ అరుస్తా ఉంటారు. అది మాత్రమే కాదు ఆ ఏలియన్ ఒక వెపన్ కూడా క్యారీ చేస్తుందంట. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వెపన్ చూడడానికి ఒక గిటార్ లా ఉంటుంది. ఐ రిపీట్ ది వెపన్ అని అరుస్తా ఉంటాడు. ఈ చోనగాడేమో ఏంటి ఆ వెపన్ ఒక గిటార్ లా ఉంటుందా అని అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి టోక్యో చూపిస్తారు. అది చూడ్డానికి ఒక ఫ్యాక్టరీలా ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ లాగా ఉంటది. ఇంతకీ అక్కడ ఈ ఐస్ క్వీన్ ఫ్యాక్షన్ వాళ్ళందరూ ఉంటారు. సో బేసిక్‌గా వాళ్ళు అదే ఏరియాలో 3 రోజుల నుంచి ఉంటారన్నమాట. అక్కడున్నోళ్ళందరూ కంప్లెయింట్ చేసుకుంటా పోతారు. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పటిదాకా ఉన్న అన్నిట్లో ఇదే దారుణంగా కంపు కొడుతుంది అని అరుస్తా ఉంటారు. అప్పుడు కానా అదంతా విని నన్ను క్షమించండి. వాళ్ళు మనల్ని కనిపెట్టకుండా ఉండడానికి మనకున్న ఏకైక మార్గం ఇదే అని అంటది. అప్పుడు వాళ్ళందరూ అరే కానసన్ నువ్వు ఇక్కడే ఉన్నావా? మా గురించి ఏమి కంగారు పడకు. అయినా ఇదంతా కేవలం ఆగస్ట్ 20థ్ వరకే కదా అని నవ్వుకుంటారు. అప్పుడు ఇంకొక పర్సన్ ఇలా నవ్వుకుంటూ చెప్తాడు. అవునవును నాకు గుర్తుంది. ఇంతకీ ఈ ప్లేస్ ఒక డంప్ కదా. ఐ వండర్ వాట్ ఇట్ వాస్ దట్ దిస్ ప్లేస్ కుడెంట్ విత్‌స్టాండ్ అని నవ్వుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ డబ్బాల్లో బుల్లెట్స్ క్యారీ చేస్తా ఉంటారు. ఆ బుల్లెట్స్ లేకపోతే ఆగస్ట్ 20థ్ అర్థం లేకుండా పోతుంది అని అనుకుని అలా నడుచుకుంటూ లోపలికెళ్ళిపోతా ఉంటారు. అప్పుడే కానా ఎనకాల నుంచి ఓడ్చాగాడొచ్చి జస్ట్ లైక్ ఎనీ అదర్ టెర్రరిస్ట్ గ్రూప్ ఒక ఫీమేల్ లీడర్ గా ఉండి ఇలాంటి ఒక గ్రూప్ ని కమాండ్ చేస్తున్నావు కాబట్టే నిన్నందరూ ఐస్ క్వీన్ అని పిలుస్తున్నారు. నువ్వు ఇలాంటి ఒక పని
చేస్తావని నాకసలు ఊహించుకోవాలని కూడా లేదు అని చెప్తాడు ఓచో. అప్పుడు కానా ఇలా అంటది, మీరింకా బ్రతికే ఉంటారని నేనసలు అనుకోలేదు ఓచో జీసాన్ అని. జీసాన్ అంటే తాతయ్య అనుకోండి, లేదంటే ఒక ఓల్డర్ పర్సన్ ని అలా పిలుస్తారు. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ఓచో గాడు, నాకు కూడా ఇదొక మిస్టరీ లానే ఉంది. మేబీ ఆ క్యాంప్ నుంచి టోక్యోకి వెళ్ళిపోయే ఆ ట్రైన్ లోపలికి నన్ను ఫోర్స్ఫుల్ గా ఎక్కించుండకపోతే నేను కూడా చచ్చిపోయేవాడినేమో అని అంటాడు. బట్ సంహౌ నేను ఫైనల్ గా టోక్యోకి చేరుకుంది కేవలం ఆ వాల్ ని ఫాలో అవుతూ వచ్చినందుకే అని అంటాడు. అప్పుడు కానా, ఇదంతా కేవలం ఒక రూమర్ అనుకున్నాను, ఆ వాల్ నెక్కి ఎవరొస్తారని నేను అనుకున్నాను, కానీ ఓచో జీసాన్ మీరది చేయగలిగారు అని అంటది. అప్పుడు ఓచో అడుగుతాడు, అసలు ఇది ఇంత దూరం ఎందుకు వచ్చింది, నువ్వెందుకు యోచుత్సునే గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు అని అడుగుతాడు. అప్పుడు కానా కంటిన్యూ చేస్తుంది, ఒకవేళ ఆ గెంజి పార్టీ ఇంకా ఉండుంటే యోచుత్సునే జీసాన్ వాళ్ళ గ్రూప్ కలిసి పొలిటికల్ క్రిమినల్స్ ని రెస్క్యూ చేస్తూ అన్ఫేర్ గా జైల్లో పడేసిన వాళ్ళని కాపాడుతూ ఉండుంటారు. కానీ ఆ పని చేయడము ఒక ఎడారిలో బియ్యం గింజ వెతుకుతున్నట్టే. నేనెప్పుడు వాళ్ళని కలవడానికి తిరిగి వెళ్ళినా కూడా అదెప్పుడు ఒక టియర్ ఫీల్డ్ ఫ్యామిలీ రియూనియన్ డ్రామాలానే కంక్లూడ్ అయ్యేది. కానీ అలా అన్‌కంట్రోలబుల్ గా ఏడవడం ఇప్పుడు నా వల్ల కాదు. నాకంత సమయం లేదు. ఐ కాంట్ క్రై ఎనీమోర్ అని అంటది. అప్పుడు ఓచో, అసలు ఈ రాయిట్ ని ఆగస్ట్ 20కే ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు కానా చెప్పిద్ది, ఇట్స్ అ బర్త్‌డే, అదే కెంజి ఓజీ-సాన్స్ బర్త్‌డే అని చెప్పిద్ది. అప్పుడు ఓచో అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు? అసలు అలాంటి ఒకటి జరగాలని కెంజి కోరుకుంటాడా అని అడుగుతాడు. అప్పుడు కానా ఏమో, ఒకవేళ మీరు నన్ను ఆపాలి అని అనుకుంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను మీ మాటలు వినాలి అని అనుకోవడం లేదు అని అంటది. అప్పుడు ఓచో గాడేమో, అందరూ చచ్చిపోతారు, మనం ఇది చేయగలం, లెట్స్ డూ ఇట్ అని నువ్వు వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళందరూ నిన్ను బలంగా నమ్ముతారు. వాళ్ళ శక్తినంతా యూజ్ చేసి వాళ్ళు ఫైట్ చేస్తారు, కానీ ఆఖరికి అందరూ చచ్చిపోతారు అని చెప్తాడు. అప్పుడు కానా ఏమో, అందరికీ కావాల్సింది అదే అని చెప్పిద్ది. దాంతో ఓచోకి కోపం వస్తుంది. కానా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు కానా వెనక్కి తిరిగి, నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారు, ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఎనీమోర్ అని అరుస్తది. ఇప్పుడు నా టైం వచ్చింది అని చెప్పి కానా తన వ్యాక్సిన్ షాట్ చూపిస్తది. దాంతో ఆ సీన్ కట్ మళ్ళీ మనకి ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఎరా అని చూపిస్తారు. అంటే ఇది పాస్ట్ అన్నమాట. ఒక చైనీస్ హౌస్ లోపలికి కానా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిద్ది. ఇదంతా చూస్తుంటే ఒక చైనీస్ మాఫియా మీటింగ్ లా ఉందే, ఇంతకీ నాతో మీకేం పని అని అడిగిద్ది. అప్పుడు అక్కడున్న మాఫియా బాస్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అని కానాని కూర్చోమంటాడు. అప్పుడు కానా అడిగిద్ది, అదేంటి ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారే అని. అప్పుడు ఆ మాఫియా బాస్, అవును ఇప్పుడు సిచ్యువేషన్ ఏం బాలేదు, కాకపోతే ప్రస్తుతం మనం ఆ వైరస్ ని ఎదిరించడానికి ఎంతో క్లోజ్ గా ఉన్నాము అని అంటాడు. అప్పుడు కానా ఏమో, ఈజ్ దాట్ సో అని అడిగిద్ది. అప్పుడు ఆ మాఫియా బాస్ గాడు, సో మొదలెడదామా అని అడిగి, ఇప్పుడు చైపాన్ మనతో కలిసి ఇంకా పని చేయలేరు అని అంటాడు. అప్పుడు కానా షాక్, ఏంటి ఆయనకేమైంది, ఇట్ క్యాన్ బి దాట్ అని అంటది. అప్పుడు వీడేమో, లేదు లేదు, ఆయన ఆ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అవ్వలేదు, ఆయన ఇప్పుడు ముసలాయన అయిపోయారు అంతే అని అంటాడు. దాని తర్వాత నీతో పాటు ఆ శాంపుల్ ని తీసుకొచ్చావా అని అడుగుతాడు. కానా ఏమో, ఆ తీసుకొచ్చాను, ఇదిగోండి మీరు నా కోసం పంపిన వ్యాక్సిన్ ఇది అని ఇచ్చేస్తది. ఈ వ్యాక్సిన్ ఎంతో మంది ప్రజలకి కావాలి, అందుకే నేను దీన్ని మీకు ఇచ్చేబోతున్నాను, సిన్స్ దిస్ వాజ్ నాట్ మై ఆబ్జెక్టివ్ అని అంటది. అప్పుడు ఈ మాఫియా బాస్ గాడు పక్కనే ఉన్న గ్రూప్ మెంబర్ ని పిలుస్తాడు. అప్పుడు వాడు టేబుల్ మీద ఉన్న క్లాత్ ని లేపుతాడు. ఆ టేబుల్ మీద కుప్పలు కుప్పలుగా వ్యాక్సిన్ ఉంటాయి. కానా చూసి షాక్ అయిపోద్ది, ఏంటి ఈ వ్యాక్సిన్ కుప్ప ఏంటి, దీన్ని ఎక్కడి నుంచి అని అడగబోతది. ఇంకా ఆ షాక్ లోనే ఉంటది. తర్వాత గట్టిగా అరుస్తది, అసలు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి సంపాదించారు అని. ఒక్క సెకండ్ మొత్తం సైలెన్స్ అయిపోద్ది. దాంతో సీన్ కట్ మళ్ళీ ప్రెజెంట్ వచ్చేస్తారు. కానా ఓచోతో ఇదంతా చెప్తా ఉంటది. సడన్ గా అయిపోయేసరికి ఓచోడు అడుగుతాడు, దాని తర్వాత ఏమైంది అని. అప్పుడు కానా అంటది స్లోగా ఏడుస్తూ, ఐ కెనాట్ క్రై ఎనీమోర్ అని. దాంతో నెక్స్ట్ చాప్టర్ 3 డాటర్ మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. ఆ వ్యాక్సిన్స్ ఉంటే అక్కడ కానా అడిగిద్ది, ఇవన్నీ మీకు ఎక్కడివి అని. అప్పుడే మాఫియా బాస్ గాడు చెప్తాడు, మేము ఓఫుకుదో ఫార్మసీ దగ్గర నిఘా పెట్టాము, దాని తర్వాత డెలివరీ ట్రక్ నుంచి వీటన్నిటిని దొబ్బేశాము అని చెప్తాడు. అప్పుడు కానా అడిగిద్ది, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల చాలా మంది చచ్చిపోతారు, ఈ వ్యాక్సిన్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అడిగిద్ది. అప్పుడు ఈ బాస్ గాడు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఒక చోట ఈ వ్యాక్సిన్ల కొండే ఉంది అని చెప్తాడు. ఆ విషయం మాకు తెలుసు కాబట్టే ఈ ప్లాన్ ని మేము ఎగ్జిక్యూట్ చేశాము, ఇదంతా ఒక క్రైమ్ అని నువ్వు అనుకుంటున్నావు కదూ అని అడుగుతాడు. అప్పుడు కానా ఏమో, కానీ అని అంటది. ఈ బాస్ గాడు కంటిన్యూ చేస్తాడు, ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని వ్యాక్సిన్లు అక్కడున్నాయి, మాలో కొంచెం మంది కొలీగ్స్ పే చేయాలి అని అనుకోవడం లేదు, అకార్డింగ్ టు ది బుక్స్ ఈ వ్యాక్సిన్స్ ఒక్కో బాటిల్ $100 మిలియన్ కి అమ్ముడుపోతున్నాయి తెలుసా, ఆ క్రిమినల్ ప్రైస్ ఇజంట్ ఇట్ అని నవ్వుతాడు. ఆఫ్టర్ ఆల్ బీయింగ్ రిచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ సర్వైవల్ అని అంటాడు. మనమందరం ఒక వీల్స్ లేని కార్ని ముందుకు తోస్తున్నాము, మనం ఈ వ్యాక్సిన్ ని ప్రజలందరికీ ఒక రీజనబుల్ ప్రైస్ కి అమ్ముదాము అని అవుతాడు. ఇలాంటి విషయాలు మా స్పెషాలిటీ కాబట్టి దీన్ని మాకు వదిలేస్తావా, అండ్ నౌ దెన్
డోంట్ యూ థింక్ ఇట్స్ ఫూలిష్ దట్ వీ నీడ్ టు క్యారీ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది వైరస్ వీ హ్యావ్ ఎండ్యూర్డ్ ఇన్ దీస్ టైమ్స్? ఈ వ్యాక్సిన్ ని అందరికీ ఇవ్వాలని నీకు లేదా అని అడుగుతాడు. దాని తర్వాత నువ్వు చెప్పిందే నిజమవుతుంది, ఫ్రెండ్ ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి అని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ అదంతా ఒక రెడిక్యులస్ స్టోరీ లాగా నాకు అనిపించింది. కానీ ఇప్పుడు స్లోగా అదే జరుగుతుంది. నువ్వే ఒక లివింగ్ విట్నెస్ వి. దాట్ ఈస్ ద రీజన్ డెత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. నేను చెప్పింది కరెక్టేనా? ఇప్పుడు అందరూ ఒక్కొక్కటి తీసుకోండి అని చెప్పి అందరిని పిలుస్తాడు. వాళ్ళందరూ ఒక్కటి తీసుకుంటా ఉంటారు. దాని తర్వాత బాస్ గాడు, వెల్ దెన్ మనందరం ఒకేసారి ఈ వ్యాక్సిన్ షాట్ తీసుకున్నాము, ఇదొక టోస్ట్ లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాము, మేము నీకు దొంగలించిన గూడ్స్ ని ఆఫర్ చేస్తున్నాము, నువ్వు కూడా మాతో ఫైట్ చేస్తావు కదా అని అడుగుతాడు. నువ్వు మేము కలిసి చేయబోయే ఈ బ్యాటిల్ కి మనం చెప్తున్న టోస్ట్ ఇది అని నవ్వుతాడు ఆ మాఫియా బాస్. దాంతో కానా కూడా ఆ వ్యాక్సిన్ వేసుకుంటది. నెక్స్ట్ సీన్ కట్. కానా ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చి చాయ్ పాన్ ఇక్కడే ఉన్నారా అని అడిగిద్ది. ఆ పర్సన్ లోపలికెళ్ళు అని చెప్తాడు. తను నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతా ఉంటది. ఒకసారి వెనక్కి తిరిగి ఈ ప్లేస్ చూస్తుంటే ఇట్ డజంట్ లుక్ లైక్ అ హాస్పిటబుల్ అట్మాస్ఫియర్ కానీ అని అడగబోతది. తర్వాత తిరిగి వెళ్ళిపోద్ది. లోపల నుంచి దగ్గుతున్న శబ్దం వినిపిస్తది. ఈ కానా రూమ్ లోపలికి వచ్చిద్ది. అక్కడ చాయ్ పాన్ పడుకొని ఉంటాడు. మీకు ఎలా ఉంది అని కానా అడిగిద్ది. అప్పుడు వాడు చెప్తాడు, నువ్వు చూస్తున్నావు కదా, ఇన్ దీస్ టైమ్స్ ఒక వ్యక్తి తన లైఫ్ మొత్తము హ్యాపీగా జీవించాడంటేనే ఎంతో థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు కానేమో, మీరేం మాట్లాడుతున్నారు, మీరు ఇంకా చాలా ఏళ్ళు బ్రతికే ఉండాలి అని నవ్విద్ది. అప్పుడు వీడు కూడా, అవునవును నిజమే, ఇంతకీ న్యూస్ లో ఏదైనా పెద్ద విషయం చెప్పారా, ఏమైంది చెప్పు కానా అని అడుగుతాడు. అప్పుడు కానాయేమో, ఏంటి న్యూసా, ఒకప్పటిలాగా ఇప్పుడు ఎవరూ రిపోర్టింగ్ చేయడం లేదు, నాకు కూడా అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు అని చెప్పిద్ది. ఈ చాయ్ పాన్ గాడేమో, ఓహో అవునా, సో నువ్వు నాకు ఏదో పెద్ద న్యూస్ చెప్పట్లేదు అనమాట అని అంటాడు. దాని తర్వాత కానా, ఇంతకీ నువ్వు ఆ వ్యాక్సిన్ తీసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు కానా చూపిస్తుంది, అవును అందరితో పాటే తీసుకున్నాను అని. ఈ చాయ్ పాన్ గాడు, ఈజ్ దాట్ సో, అయితే ఇక మీదట వాళ్ళ లైఫ్ కూడా నువ్వే జీవించాలి అని చెప్తాడు. కానకు అర్థం కాదు, వాళ్ళ ఎవరు వాళ్ళు అని. ఈ చాయ్ పాన్ చెప్తాడు, వాళ్ళందరూ తీసుకున్న వ్యాక్సిన్స్ ఫేక్ అని. కానకేం అర్థం కాదు, కానీ వాళ్ళందరూ ఒక డెలివరీ ట్రక్ నుంచి ఆ వ్యాక్సిన్స్ తీసుకున్నారని నాతో చెప్పారు అని అంటది. అప్పుడు చాయ్ పాన్ చెప్తాడు, చాలా పెద్ద బ్యారియర్ ఆఫ్ ట్రూప్స్ ఆ డెలివరీ ట్రక్ చుట్టూ ఉన్నప్పుడు దాన్ని అటాక్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్తాడు. ఈ కానేమో, మీరేం చెప్తున్నారు అని అడిగిద్ది. అప్పుడు చాయ్ పాన్ చెప్తాడు, వాళ్ళందరూ తీసుకున్న షాట్స్ కేవలం డెక్స్ట్రాస్ అంతే అని, అది కేవలం ఒక ఆక్వర్డ్ ప్రొసీజర్ అంతే, నీకున్న మిస్టీరియస్ పవర్స్ తో నువ్వు దాన్ని కనిపెట్టలేవని మేము అలా చేశాము, మేము అప్పటిదాకా చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము, అసలు ఏ మెథడ్ నిన్ను డిసీవ్ చేస్తుందని అని దగ్గుతాడు. ఏంటి డిసీవా అని కానా అడిగిద్ది. వీడు కంటిన్యూ చేస్తాడు, అవును ఒకవేళ మేము ఆ పని చేస్తుండకపోతే నువ్వు ఎప్పటికీ ఆ వ్యాక్సిన్ వేసుకునే దానివే కాదు, వి ది మాఫియా ఆర్ కామ్రేడ్స్ కనెక్టెడ్ బై సంథింగ్ గ్రేటర్ దాన్ బ్లడ్, మేము అలాంటి కామ్రేడ్స్ ని ఎంతో మందిని చంపాము, వీ కెనాట్ బి ఫర్గివెన్, మా కామ్రేడ్స్ యొక్క రివెంజ్ తప్పకుండా మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ రోజు మార్నింగే ఫ్రెండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ మీద వాళ్ళందరూ ఒక అటాక్ ని స్టార్ట్ చేసి ఉండుంటారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ రాలేదు అని చెప్తాడు చాయ్ పాన్. దాంతో కానాకి సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోయింది. ఈ చాయ్ పాన్ కంటిన్యూ చేస్తాడు, నువ్వు బ్రతికే ఉండాలి కానా, ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు, యూ ఆర్ ది స్టార్ ఆఫ్ హోప్, యూ ఆర్ అవర్ డాటర్ అని చెప్తాడు. దాంతో ఆ సీన్ ఎండ్. గైస్ మీకు అసలు అర్థమవుతుందా? సో లిటరలీ ఆ వ్యాక్సిన్స్ నిజంగానే అంత స్కేర్స్ గా ఉన్నాయి. వీళ్ళు ఇంత డ్రామా చేసి ఉండకపోతే నిజంగానే కానా ఆ వ్యాక్సిన్ వేసుకుంటుండేదే కాదు. అండ్ ఎలాగో వాళ్ళందరినీ ఆ వైరస్ ఎప్పుడుకో అప్పటికి చంపేస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఒకేసారి ఫ్రెండ్ వైపుగా అటాక్ చేయడానికి వెళ్ళిపోయారు. అండ్ ఎటువంటి న్యూస్ లేదు. సో మీరు అర్థం చేసుకోండి. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మళ్ళీ ఓట్ షో అని కానని చూపిస్తారు. ప్రెసెంట్ టైమ్ లో 3 రోజుల తర్వాత చాయ్ పాన్ చనిపోయారు. నేను వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ చాలా పెద్ద నాటకం ఆడారు. కానీ నేను నిజంగానే ఆ వ్యాక్సిన్ ని లాస్ట్ కి వేసేసుకున్నాను. నేను ఇన్ని రోజులు ఒంటరిగా దాని వల్లనే బ్రతుకున్నాను అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఓడ్చోగాడు, ఒకవేళ ఆగస్ట్ 20th రోజు మీరు మళ్ళీ ఆ రైడ్ కంటిన్యూ చేస్తే అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది అని అంటాడు. దాంతో కాన సైలెంట్ అయిపోయింది. దాంతో ఓడ్చోగాడు మళ్ళీ ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే నువ్వు ఒక నిజమైన లీడర్వే కాదు. ఐ థింక్ లైఫ్ ఇస్ ఎ వెరీ సీరియస్ థింగ్. నిన్ను తప్పించుకోమని చెప్పిన వ్యక్తిని నువ్వు కనిపెట్టే అవకాశం ఉంది అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పటికీ ఆ వ్యక్తి నీలో బ్రతికే ఉన్నాడు అని అంటాడు. దాని తర్వాత లేదు ఐఎమ్ షూర్ ఆ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ ఎవ్రీ వన్ సాంగ్. ఈ చాప్టర్ లో కట్సుఓ ఇంకా సనాయే మళ్ళీ ఆ బండేసుకొని ఇంటి వైపుగా వెళ్ళిపోతా ఉంటారు. ఈ సనాయే ఏమో ఆ సాంగ్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉంటది. వాళ్ళ తమ్ముడు అడుగుతాడు, హే అక్క, ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నందుకు నీ కోపంగా ఉందా అని.
ఒక పక్క ఈ సనాయ ఏమో అవేమీ వినిపించుకోకుండా అదే సాంగ్ ని పాడుతా ఉంటది. ఈ తమ్ముడేమో ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటాడు. మనం టీవీ రిపేర్ కని తీసుకెళ్లి మళ్ళీ కొత్త టీవీ తీసుకొచ్చినప్పుడు అమ్మ నన్ను చాలా క్వశ్చన్స్ అడిగింది. అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకీ గ్రేట్ ఆంటోనియో ఓచోసాన్‌కి ఏమైంది? హే సిస్, నువ్వు ఇందాక నుంచి ఆ పాట పాడుతున్నావేంటి? అసలేంటది? అని అడుగుతాడు లాస్ట్ కి. అప్పుడు ఈ సనాయ చెప్పిద్ది, నా పార్ట్ టైమ్ జాబ్ సెన్‌పై ఈ సాంగ్ ని పాడేవాడు అని. ఈ బచ్చగాడు అదొక వింత పాటలా ఉంది అని అంటాడు. అప్పుడు ఈ సనాయ ఏమో పర్హాప్స్ ఈ సాంగ్ ఫ్యూచర్ లో ఎంతో ఇంపార్టెంట్ సాంగ్ అయ్యే అవకాశం ఉంది అని అంటది. వీడు అడుగుతాడు, ఇంపార్టెంటా? అదెలా అని. తినేమో నాకు కూడా తెలీదు అని చెప్పిద్ది. దాని తర్వాత ఈ బచ్చగాడు కూడా ఆ సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఈ సాంగ్ చాలా బాగుంది అని అంటాడు వాడు కూడా. అప్పుడే సనాయ వెనక్కి తిరిగి వాళ్ళ తమ్ముడితో ఇలా చెప్పిద్ది, ఒక మామూలు జీవితం బ్రతకడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం అని ఓడ్చోసాన్ చెప్పారు అని. ఐఎమ్ షూర్ ఈ సాంగ్ కూడా అలాంటిదే. యాజ్ ది డే ఫేడ్స్ అవే ది స్మెల్ ఆఫ్ కర్రీ హ్యాంగ్స్ ఇన్ ది ఎయిర్ అని అంటది సనాయే. అప్పుడు బచ్చగాడు, నువ్వు చెప్తుంటే గుర్తుకొచ్చింది, ఇంతకు ముందు ఆ వ్యక్తి కూడా ఇవే మాటలు అన్నాడు. బీఫ్ కర్రీ నిజంగా చాలా బాగుంది అని అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఓడ్చోని చూపిస్తారు. కానా అడిగిద్ది, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారా అని. అప్పుడు ఓడ్చగాడు, అవును, వాడి సాంగ్ ఇంకా రేడియోలో ప్లే అవుతుంది అని చెప్తాడు. కానా ఏమో అయితే ఏంటి అని అడిగిద్ది. అప్పుడు ఓడ్చో చెప్తాడు, నీ దగ్గరున్న క్యాసెట్లో ఉన్నట్టుగానే ఆ సాంగ్ ప్లే అయిందని నేను ముందనుకున్నాను. కానీ నిజానికి ఆ రేడియోలో వినిపించింది ఒక డిఫరెంట్ వర్షన్ అని నాకు తెలిసింది అని చెప్తాడు. ఏంటి తెలిసిందా? మీరు నిజంగానే తెలివి తక్కువ వాళ్ళు. అసలు మీరు సొంతంగా వినకుండా అలాంటి రూమర్స్ ని ఎలా నమ్ముతున్నారు అని అడిగిద్ది. అప్పుడు ఓడ్చో చెప్తాడు, అదేమీ ఒక రూమర్ కాదు. నువ్వు కలిసిన అమ్మాయి ఉందే సనాయే, తనే నాకు చెప్పింది ఆ క్యాసెట్ లో ఉన్న సాంగ్ కి ఇంకా కంటిన్యూషన్ ఉందంట అని అంటాడు. అలా చెప్తూ వచ్చేసరికి కానాకి ఫుల్ కోపం వస్తుంది. ఆపండి, ఈ రెడిక్యులర్ స్టోరీని నాకు ఇంకా వినాలని లేదు అని అరుస్తుంది. అప్పుడు ఓడ్చో, ఒకవేళ వాడిప్పుడు బ్రతికే ఉంటే నీతో వాడు ఏం చెప్తాడనుకుంటున్నావు అని అడుగుతాడు. ఒకవేళ వాడు ఇంకా బ్రతికే ఉంటే నువ్వు నీ కంపానియన్స్ తో కలిసి చచ్చిపోతావా అని అడుగుతాడు. అప్పుడు కానా ఇంకా కొంచెం సైలెంట్ అయిపోయి, ఒకవేళ తను ఇంకా బ్రతికే ఉంటే ఆయన వెనక్కి వస్తారు. ఇలాంటి పరిస్థితిలో తప్పకుండా నాకు సాయం చేయడానికి ఆయన వస్తారు. కానీ ఈసారి ఆయన రాలేదంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆయన ఇంకా లేరు. ఇప్పుడు నాకు ఎటువంటి స్ట్రేంజ్ హోప్స్ వద్దు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఓడ్చో వెనకాలన్న వాళ్ళని పిలుస్తాడు ఒకసారి. వాళ్ళందరూ ఆ చెప్పండి అని అంటారు. ఈ కానా ఏమో, ఆపండి, నా మాట తప్ప వాళ్ళు వేరే వాళ్ళ మాట వినరు అని అంటది. దాంతో ఓడ్చోవాడు గట్టిగా అరుస్తాడు, మీలో ఎవరి దగ్గరైనా ఒక రేడియో ఉందా అని. అప్పుడు ఆ మందులో ఒకటి చెప్తాడు, మా దగ్గర రేడియో ఉన్న ఉపయోగం ఏంటి, అసలేమి బ్రాడ్కాస్ట్ అవడం లేదు కదా అని. దాంతో ఓడ్చోవాడు మళ్ళీ అరుస్తాడు, మీలో ఎవరి దగ్గరైనా రేడియో ఉందా అని. ఈ కానా ఏమో ఆపడానికి ట్రై చేస్తుంది, అసలు మీరు ఏం చేస్తున్నారు అని. అప్పుడే ఆ గ్రూప్ లో ఒకడు, అరే నా చెత్తలో ఒక రేడియో దొరికింది, కాకపోతే దీని బ్యాటరీస్ పనిచేస్తున్నాయా లేదో అని అంటా ఉంటాడు. అప్పుడు వెంటనే ఓడ్చో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ రేడియో లాక్కొని, ఇది బానే ఉంది, నేను దీన్ని యూస్ చేసుకుంటాను అని దాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అదేం చేసినా కూడా చిన్న చిన్న నాయిస్ వస్తా ఉంటది. ఒక్క ఛానల్ కూడా దానిలో నుంచి వినిపించదు. ఓడ్చో పిచ్చోడ్లాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి కానా గట్టి అరుస్తా ఉంటది, దయచేసి ఆపండి అని. ఇంకా ఓడ్చో గాడు, ఇక్కడుండి ఉపయోగం లేదు, నేను పైకెళ్తాను, రూఫ్ టాప్ కెళ్తే తప్పకుండా నాకు వినిపిస్తుంది అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వెనకాల కానా కూడా ఫాలో అయితే వస్తది. అసలు ఇప్పుడు ఎవరు ఏమీ బ్రాడ్కాస్ట్ చేయడం లేదు, మీరు పైకెళ్ళడం చాలా డేంజరస్, దయచేసి ఆగండి అని అరుస్తా ఉంటది. వీడేమో పైకొచ్చేసి సిగ్నల్ కోసం వెతుకుతా ఉంటాడు. అలా ఫ్లోర్ బై ఫ్లోర్ ఎక్కుతూనే ఉంటాడు. దయచేసి నాకు సహాయం చెయ్యి, ఏదో రకంగా నన్ను దాన్ని విననివ్వు, కానాని ఒంటరిగా వదిలేకు, దయచేసి కానాకు సహాయం చెయ్యి అని అడుచుకుంటూ పైదాకా వెళ్ళిపోతాడు. వెనకాల కానా పరిగెట్టుకుంటూ వస్తూనే ఉంటది. అప్పుడే ఓడ్చోకి వాళ్ళ కొడుకు గుర్తుకొస్తాడు. వాడు పిలుస్తా ఉంటాడనమాట, ఫాదర్ ఫాదర్ మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని. దాని తర్వాత వాళ్ళ కోవర్కర్ ఫోన్ లో మాట్లాడి చెప్తాడు కదా, షౌతాకున్ ఎవరు, నీ కొడుకేనా? ఎవరో రోడ్డు మీద వెళ్లే ఒక వ్యక్తిని చూసి వాళ్ళ ఫాదర్ అనుకొని తల బయట పెట్టగానే ఒక కార్ వచ్చి తనని గుద్దేసిందంట అని చెప్తాడుగా. ఆ మాటలన్నీ వీడు గుర్తుకొస్తా ఉంటాయి. మళ్ళీ ప్రెజెంట్ ఓడ్చోని చూపిస్తారు. మళ్ళీ ఇంకొకసారి, నేను అందరికన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కోల్పోతే నేనింక తట్టుకోలేను అని అంటాడు. దాని తర్వాత రూఫ్ టాప్ మీదకి వచ్చేస్తాడు. తర్వాత గట్టిగా అరుస్తాడు, నా కోసం పాడు కెంజీ అని. కానీ ఆ రేడియోలో నుంచి స్టాటిక్ నాయిస్ తప్ప ఏమీ రాదు. దాంతో వీడింకా కూర్చొని పోతాడు. కానా ఏమో, ఏం పర్లేదులేండి, ఇట్స్ ఆల్ రైట్ ఆల్రెడీ ఓడ్చో జీ సన్ అని చెప్పి వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను అని చెప్పిద్ది. ఒక పక్క ఓడ్చో ఆపడానికి ట్రై చేస్తా ఉంటాడు. కానీ కానా ఏమో ఫేర్వెల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతది. అప్పుడే సడన్ గా ఆ రేడియోలో నుంచి స్లోగా ఒక ట్యూన్ వినిపిస్తుంది వాళ్ళకి. ఇంతకీ ఏంట్రా అంటే ఆ సాంగ్ ప్లే అయిద్ది ఆ రేడియోలో. కానా ఇంకా ఓడ్చో షాక్ అయిపోతారు. దాని తర్వాత లాస్ట్ కి ఆ హుక్ లైన్ విన్న తర్వాత, అసలు ఆ ఫ్రేస్ ఏంటి, ఇంతకు ముందు నేను దాన్ని వినలేదే అని అంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఎవరో ఒక పర్సన్ చూపిస్తారు. వాడు కూడా అదే పాట పాడుతా ఉంటాడు. వాడి ముందు పోలీసులు వచ్చి, అసలు నువ్వు ఎందుకు ఇప్పుడు ఆ పాట పాడుతున్నావు, ఈ చుట్టుపక్కల నువ్వేమైనా ఒక ఏలియన్ ని చూసావా అని అడుగుతారు.
వాడేమో కంటిన్యూస్ గా ఆ పాట పాడుతూనే ఉంటాడు. ఈ పోలీసోడికి కోపం వచ్చి గన్తో కొట్టబోతాడు. వెనక నుంచి చోనో వచ్చి ఆపేస్తాడు. అప్పుడే ఇంకో పోలీసోడు ఆ ఏలియన్ వాడిన ఆ వెహికల్ మాకు కనిపించింది అని గట్టిగా అరుస్తాడు. దాంతో వీళ్ళు ఆ వెహికల్ దగ్గరికి వెళ్తారు. ఈ పోలీసోడు మళ్ళీ వెనక్కి తిరిగి యు బాస్టర్డ్ ఆ ఏలియన్ ని మా దగ్గర నుంచి దాయాలని చూస్తున్నావా అని అడుగుతాడు. ఆ ముసలోడేమో లేదు లేదు అటువంటిదేం లేదు, అతను అక్కడ భోజనం చేస్తున్నాడు అని ఒక ఇంటి వైపుగా పాయింట్ చేస్తాడు. ఈ పోలీసు వాళ్ళందరూ ఆ ఇల్లుని చూస్తారు. దాంతో ఆ సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ఎవ్రీవన్ గ్యాదర్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక డీజే కైండ్ ఆఫ్ పర్సన్ కనిపిస్తాడు. ఒక రేడియో జాకీయో లేదా ఇంకేమైనా అనుకోండి. వాడు ఒక రేడియో స్టేషన్ లో కూర్చొని రకరకాల సాంగ్స్ ప్లే చేస్తా ఉంటాడు. ఇటువంటి సమయాల్లో కూడా నా మాటలు నా పాటలు ఎవరికైనా వినిపిస్తున్నాయా? దయచేసి ఎవరైనా మీ రిక్వెస్ట్ పంపించండి. సమ్మన్ సెండ్ ఇన్ యువర్ రిక్వెస్ట్. నా దగ్గర ఒక కొండంతా సీడీస్, క్యాసెట్స్, రికార్డ్స్ కుప్పలాగా పడున్నాయి అని గట్టిగా అరుస్తాడు. ఇంతకీ ఆ రేడియోడు కూడా అదే హుక్ లైన్ పాడుతూ ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ కానా వాళ్ళని చూపిస్తారు. కానాకి ఆ సాంగ్ వినపడంగానే ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. కెంజి ఓజిసాన్ అని చెప్పి ఆ రేడియో పట్టుకొని ఏడుస్తా ఉంటది. నేను కొంచెమే విన్నాను కానీ నేను దాన్ని విన్నాను అని అనుకుంటది. మళ్ళీ సింగ్ కట్ అయ్యిద్ది. ఆ ఏలియన్ దగ్గర చూపిస్తారు మనకి. ఈ పోలీసు వాళ్ళు స్పీకర్ పెట్టి గట్టిగా అరుస్తారు. అటెన్షన్ ఏలియన్, నిన్ను మేము చుట్టుముట్టేశాము, నీ వెపన్ పడేసి బయటకొచ్చి లొంగిపో అని అరుస్తాడు. దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్తాడు, అందరూ వినండి, నేను ఫైర్ అని చెప్పగానే షూట్ చేయండి, ఒకవేళ వాడు బయటకొస్తే వెంటనే షూట్ చేయండి అని అంటాడు. వీళ్ళందరూ ఎస్ సార్ అని అంటారు. ఎంతసేపు అయినా ఆ డోర్ లో నుంచి ఎవరు బయటకు రారు. వీడికి ఫుల్ ఆయాసం వస్తా ఉంటది. దాంతో మళ్ళీ అరుస్తాడు, అటెన్షన్ ఏలియన్ బయటకు రా అని. అప్పుడే సడన్ గా డోర్ ఓపెన్ అయ్యింది. ఆ డోర్ లోపల నుంచి ఒక పర్సన్ నడుచుకుంటూ బయటకు వస్తాడు. దాంతో ఆ సీన్ కట్. మళ్ళీ మనకి కానవాళ్ళని చూపిస్తారు. ఇంతకీ కానవాళ్ళ గ్రూప్ గన్ పౌడర్ ని, బుల్లెట్స్ ని, గన్స్ ని మొత్తం రెడీ చేసుకుంటా ఉంటారు. సడన్ గా కానా వచ్చి అందరూ గ్యాదర్ అవ్వండి అని పిలుస్తుంది. మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది అని అంటది. వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఇదేమైనా 20th ఆగస్ట్ కి స్ట్రాటజికల్ ఆర్డర్స్ గురించి మీటింగా? దయచేసి మాకు చెప్పు కానాసన్ అని అడుగుతా ఉంటారు. కానా ఏమో లేదు ఇది అది కాదు, నన్ను క్షమించండి, ఎవ్రీవన్ ఐఎమ్ రియలీ సారీ అని అంటది. నాకు తెలుసు మీరందరూ చాలా కష్టపడుతున్నారు, అది మాత్రమే కాదు ఎన్నో నెలలుగా మనం ఆ చీకటుల్లో ఆ డ్రైనేజెస్ లో దాక్కుంటూ వచ్చాము. గన్స్ ని, అమ్యునిషన్ ని ఎవరికి కనిపించకుండా కలెక్ట్ చేస్తూ వచ్చాము. మీరు కేవలం ఆ ఒక్క రోజునే మైండ్ లో పెట్టుకొని ఇంతవరకు బ్రతుకుతూ ఉన్నారని నాకు బాగా తెలుసు. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇంకా లవర్స్ అందరి కోసం రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు. మీ ఫీలింగ్స్ ని నేను అర్థం చేసుకోగలను. కాకపోతే 20th ఆగస్ట్ రోజు జరగబోతున్న ఆర్మ్డ్ రాయిట్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పిద్ది. దయచేసి నన్ను అందరూ క్షమించండి అని అడిగిద్ది. అలా సారీ చెప్తూనే ఉంటది. అప్పుడు ఆ గ్రూప్ లో ఒకడు నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. ఇంకొక పర్సన్ కూడా అవునవును వాడు చెప్పింది కరెక్టే, అసలు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటాడు. వేరే పర్సన్ అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నువ్వే మా లీడర్వి కదా అని అడుగుతారు. అప్పుడు వేరే పర్సన్ ఇప్పటికీ ఇది మా లీడర్ యొక్క ఆర్డరే అని అంటాడు. మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా అని వెనక్కి తిరిగి అడిగితే అందరూ నవ్వుతారు. దాంతో కానా కొంచెం ఎమోషనల్ అయింది. నిజానికి నేను ఒకరి కోసం వెతకాలి అని అనుకుంటున్నాను అని చెప్పిద్ది. వాళ్ళందరూ ఎప్పుడైనా పర్లేదు, మమ్మల్ని నువ్వు పిలవచ్చు, నీ కోసం మేము ఏ పనైనా చేస్తాము అని అవుతారు. అప్పుడు కానా ఏమో థ్యాంక్ యూ ఎవ్రీవన్, నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చే వరకు మీరు ఎటువంటి రెక్లెస్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పిద్ది. ఐ థింక్ లైఫ్ ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్ అండ్ అంత ఇంపార్టెంట్ అయినది కళ్ళు మూసి తెరిచే గ్యాప్ లో పోయే అవకాశం ఉంది. మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను, దయచేసి ఎవరూ చనిపోకండి అని అడిగిద్ది. వాళ్ళందరూ ఎస్ కానాసాన్ అని అంటారు. ఓడ్చోగాడు కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇంకా దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ఆ ఏలియన్ చూపిస్తారు. అదే ఆ కాబుకి జోగాన్ని. వాడు అసలు ఏం భయం లేకుండా పోలీసుల ముందుకి నడుచుకుంటూ వచ్చేస్తూనే ఉంటాడు. ఈ పోలీసోడు కూడా అసలు ఫైర్ అని అనలేకపోతాడు. ఆ ఏలియన్ గాడు వచ్చి ఓ మీరందరూ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యారు అని అడుగుతాడు. ఇదిగోండి మీకోసం నేను ఒక సాంగ్ పాడతాను అని చెప్పి గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ స్టాండ్ బికాస్ ఐఎమ్ సింగింగ్ జో అని ఉంటది. ఈ చాప్టర్ లో అదే కంటిన్యూషన్ ఉంటది. అసలు వాడు పాట పాడడం చూసి చోనోగా షాక్ అయిపోతాడు. ఏంటి ఒక పాట, అది కూడా ఇక్కడ అని అనుకుంటాడు. నెక్స్ట్ ప్యానల్ ఒక వైట్ ప్యానల్, దాని మీద ఏదో రాసి ఉంటుంది, ఒకసారి మీరు చదువుకోండి. వాడేమో ఒక పక్క పాడుతూనే ఉంటాడు. ఆ లిరిక్స్ కూడా నేను బ్లర్ చేయను, కావాలంటే చూసుకోండి. ఈ చోనోగాడు ఆ సాంగ్ ని విని ఏదో రియలైజ్ అవుతా ఉంటాడు. ఆ ఆఫీసర్ ఏమో ఫైర్ అని అనేస్తాడు. కానీ జోగాడు ఆపకుండా పాడుతూనే ఉంటాడు. అప్పుడే ఈ చోనోగాడు రిలీజ్ అవుతాడు. ఈ సాంగ్ కానా నాకు ఇచ్చిన ఆ క్యాసెట్స్ లో ఉంది కదా అని. ఆ జోగాడు పాడుతూనే ఉంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఫైర్ అని అంటాడు. మళ్ళీ వెనకాలన్నోళ్ళు గన్ పట్టుకొని వణుకుతా ఉంటారనమాట.
అనమాట. అసలు ఫైర్ చేయడానికి భయపడతా ఉంటారు. ఈ జో పాడడం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. చోనో ఏమో దాట్ రెడిక్యులస్లీ క్లమ్జీ సాంగ్ అని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఒక పక్క ఈ పోలీసోడేమో వాడొక ఏలియన్, ఇప్పుడు అందరూ ఫైర్ చేయండి అని అరుస్తాడు. ఈ పోలీసులందరూ గన్ పట్టుకొని రెడీగా ఉంటారు. కానీ ఒక్కరు కూడా షూట్ చేయరు. అప్పుడే ఈ జో ఆ హుక్ లని పాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ చోనోగాడేమో ఆ సాంగ్ కి కంటిన్యూషన్ కూడా ఉందా అని అనుకుంటాడు. ఇది సేమ్ కానా రియలైజేషన్ లానే మీకు కూడా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇప్పటిదాకా కానా కూడా ఆ క్యాసెట్ లో ఉన్న రికార్డింగ్ ని మాత్రమే విన్నది, దాని కంటిన్యూషన్ ని వినలేదు. అదే ఈ చోనగాడు కూడా విన్నాడు. సడన్ గా ఈ జో వచ్చి కంటిన్యూషన్ పాడుతున్నాడు అనమాట. చలో లెట్స్ కంటిన్యూ. వీడు ఆ హుక్ లైన్ పాడుతూనే ఉంటాడు. ఒక పక్క పోలీసు కూడా ఫైర్ అని గట్టిగా అరుస్తాడు. ఇద్దరు గట్టిగా ఒకటేసారి అరుస్తారనమాట. అప్పుడే సడన్ గా గన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి కానాని ఓడ్చోని చూపిస్తారు. వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ టనల్ లోపల నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారనమాట. ఆ బిల్డింగ్ లోపల నుంచి. ఈ ప్లేస్ నుంచి నువ్వు ఈజీగా వాల్ వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు కానాతో. అప్పుడు కానా ఏమో, సో మీరు కూడా ఆ ప్రిజన్ నుంచి ఇలానే తప్పించుకున్నారా అని అడిగిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళు ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తారు. ఓడ్చో అడుగుతాడు, నువ్వు నిజంగానే వెళ్ళబోతున్నావా అని. కానా చెప్పిద్ది, అవును, ఫస్ట్ నేను ఆ రేడియో స్టేషన్ కోసం వెతుకుతాను. ఎక్కడి నుంచి అయితే ఈ సాంగ్ వచ్చిందో ఆ ప్లేస్ ని నేను కనుక్కోవాలి అని చెప్పిద్ది. అప్పుడు ఓడ్చోగాడు, నిన్ను ఆపి ప్రయోజనం లేదని నేను అనుకుంటున్నాను అని అంటాడు. దెర్ ఈస్ ఓన్లీ అ 50-50 ఛాన్స్ వెదర్ హీస్ అలైవ్ ఆర్ డెడ్ అని అంటాడు. అప్పుడు కానా ఏమో, ఐఎమ్ గుడ్ అట్ ప్లేసింగ్ బెట్స్ అని అంటది. దాని తర్వాత ఓడ్చోని అడిగిద్ది, దీని తర్వాత మీరు ఏం చేయబోతున్నారు అని. వాడేమో, నేను టోక్యోలోనే ఉంటాను, యోడ్చుత్సునేని మిగతా వాళ్ళందరినీ నేను వెతుకుతాను అని చెప్తాడు. అప్పుడు కానా ఏమో, ఒకవేళ మీరు యోడ్చుత్సునే జీసాని కలిస్తే నేను తప్పు చేశాను అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు ఆయనకు చెప్పండి అని అంటది. ఇలా ఎందుకంటున్నానంటే వాళ్ళు మెల్లమెల్లగా ఆ పొలిటికల్ క్రైమ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి చేయడము ఎంతో మూర్ఖంగా ఉందని ఆయనతో చెప్పాను. ప్రాబబ్లీ నేను ఆయన్ని హర్ట్ చేసినట్టున్నాను అని అంటది. దయచేసి నాకు ఈ చిన్న సహాయం చేసి పెట్టండి, నేను అలాంటి దారుణమైన మాటలు మాట్లాడిన తర్వాత కూడా అని అనబోతుంది. అప్పుడు ఓడ్చోగాడు మధ్యలో ఆపి, నాకు వాడి గురించి బాగా తెలుసు, వాడెంత పెద్ద పెద్ద మాటలైనా ఈజీగా క్షమించేస్తాడు, నిజానికి అవన్నీ వాడికి అసలు గుర్తే ఉండవు అని చెప్తాడు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు తిరిగి రానప్పుడే వాడెంతో బాధపడ్డాడు అని చెప్తాడు. దాని తర్వాత కానా ఓడ్చోకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే సడన్ గా వాళ్ళ పక్కనే ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యిద్ది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ఈ జోగాని చూపిస్తారు. వాడికి ఒక బుల్లెట్ తగిలిద్ది. తగిలి వాడు కింద పడిపోతాడు. ఈ చోనోగాడి షాక్. అరే నువ్వు ఎందుకు షూట్ చేసావు అని అడుగుతాడు వెనక్కి తిరిగి. ఆ కమాండర్ గాడేమో, వెల్ డన్ ఆఫీసర్ హోషి అని అంటాడు. ఈ చోనోగాడు జో దగ్గరికి వెళ్ళి అసలు వాడు బ్రతికే ఉన్నాడా అని చూస్తాడు. అప్పుడు ఆ జోగాడు, స్టాండ్ బికాస్ ఐఎమ్ స్టాండింగ్ జో అని చెప్పు అని అడుగుతాడు. ఈ చోనకేం అర్థం కాదు. ఆ జోగాడు త్వరగా చెప్పు అని అంటాడు. దాంతో చోన అరుస్తాడు ఇంకా, స్టాండ్ బికాస్ ఐఎమ్ స్టాండింగ్ జో అని. అప్పుడు ఈ జో ఇంకా నుంచుంటాడు. వెల్ సెడ్ బ్రాడ్ సోర్డ్ ఓచాన్ అని అంటాడు. ఏంటి ఓచానా అని చోనో అడుగుతాడు కొంచెం కోపంగా. ఐ మీన్ ఓచాన్ అంటే 30s లోనో 40s లోనో ఉన్న వాళ్ళని పిలుస్తారు కదా, అంటే నేను అప్పుడే అంత ముసలాగా కనిపిస్తున్నానా అని చోనో అడిగినట్టు అనమాట. చలో లెట్స్ కంటిన్యూ. ఈ జోగాడు పాట పాడడం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఆ పోలీసోడేమో వణుకుతా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కానాని ఓడ్చోని చూపిస్తారు. వాళ్ళిద్దరు వైపుగా ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తా ఉంటాడు. బేసిక్ గా కుంటుకుంటూ వస్తాడు. అసలు ఏమైంది అని కానా అడిగిద్ది. వాడు చెప్తాడు, మన హైడౌట్ ని వాళ్ళు రైడ్ చేశారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కాలేదు అని అంటాడు. కానా అడిగిద్ది, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు అని. వాడు చెప్తాడు, వాళ్ళందరినీ షూట్ చేసేసారు అని, వాళ్ళ ఫోర్స్ చాలా బలంగా ఉంది, మనలో ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారు అని అంటాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ఈ జోన్ చూపిస్తారు. వాడు పాడుతానే ఉంటాడు. ఆ గన్ పట్టుకున్న పోలీస్ దగ్గరకు వచ్చి, నేను పాట పాడుతున్నానని నీకు చెప్పాను కదా అని సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు. పోలీసోడికి మొత్తం చెమటలు వచ్చేస్తా ఉంటాయి. ఈ జో ఇంకా సీరియస్ గా మళ్ళీ ఇట్లా అంటాడు, అండ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి పాట పాడతాడో అని గట్టిగా అని ఆ పోలీసోడి దగ్గరకు వచ్చేసి వాళ్ళని షూట్ చేయకూడదు అని చెప్తాడు. వాడు ఆ దెబ్బకి కింద పడిపోతాడనమాట. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు ఎన్కోర్. ఈ చాప్టర్ లో అదే కంటిన్యూషన్ ఉంటది. అక్కడ జరిగిందంతా చూసి చోనో ఒక షాక్ లో అమేజింగ్ అని అంటాడు. ఈ చోనో ఆడు ఒక గన్ బ్యారెల్ ని కేవలం ఒక గిటార్ తో వాడు ఎదుర్కొన్నాడు. ఏంటి, ఒక వ్యక్తి పాట పాడుతున్నప్పుడు వాళ్ళని మనం షూట్ చేయకూడదా? అసలు డౌటే లేదు. ఎండోకానా నువ్వు చెప్పినట్టుగానే ఈ వ్యక్తి ష్యూర్లీ దిస్ పర్సన్ ఈజ్ ది మిసాయా అని అంటాడు. మిసాయా అంటే సేవియర్ అన్నమాట, లైక్ జీసస్ క్రైస్ట్ అనుకోండి. లెట్స్ కంటిన్యూ. వీడు మళ్ళీ అదే హుక్ లైన్ ని పాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ కింద పడిపోయిన పోలీసోడు దెబ్బకి ఏడుపు మొదలెడతాడు. వెనకాల నుంచి చోనోగాడు నవ్వుతా ఉంటాడనమాట. నువ్వే కదా ఎండోవు అని ఏదో అనబోతాడు. అప్పుడే అక్కడికి ఆ ర్యాన్సమ్ తీసుకున్న కమాండర్ వస్తాడు. ఎంతసేపు మీరు ఈ వర్త్లెస్ పనినే చేస్తా ఉంటారు, నేను షూట్ చేసి పడేస్తాను అని గన్ పాయింట్ చేస్తాడు. అప్పటిదాకా అక్కడున్న ఆఫీసర్ గాడు, అరే కమాండర్ సరిజా
షెరిజావా మీరా అని అంటాడు. వీడు ఏలియన్ కాబట్టి నేనే వీడిని షూట్ చేస్తాను అని వాడు గన్ పాయింట్ చేస్తాడు ఆ కమాండర్. వీడొక ఇన్వేడర్ మనుషులందరినీ చంపడానికే ఇక్కడికి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడే చోరగాడు మధ్యలోకి వచ్చి మీరు చెప్పేది తప్పు, దిస్ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఇతనేమి ఒక ఏలియన్ కాదు, వీడు మామూలు మనిషే అని చెప్తాడు. అప్పుడు ఆ కమాండర్ ఆఫీసర్ షోనో నువ్వేం చేస్తున్నావు, వాడిని షూట్ చెయ్యి అని అంటాడు. ఈ చోనగాడు లేదు నేను షూట్ చేయను అని అంటాడు. దాంతో కమాండర్ కి కొంచెం కోపం వచ్చింది. నేను ముందే చెప్పాను కదా నేను షూట్ చేయమంటే నువ్వు షూట్ చేయాలంతే అని, ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. దాంతో ఈ చోనో గట్టిగా అరుస్తాడు లేదు నేను షూట్ చేయను అని. దాంతో కమాండర్ గాడు చోనోకి పాయింట్ చేస్తాడు గన్, అయితే ఫస్ట్ నిన్నే నేను షూట్ చేస్తాను అని. ఇప్పుడు నువ్వు వాడిని షూట్ చేస్తావా లేదా అని అడుగుతాడు. దాంతో చోనగాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ పాట హుక్ లైన్ పాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ పోలీసోడికి కోపం వచ్చింది. నన్ను ఎక్కిరిస్తున్నావా అని అడుగుతాడు. ఈ చోనో ఇంకా అదే హుక్ లైన్ ని గట్టిగా పాడుతా ఉంటాడు. ఈ కమాండర్ కి ఇంకా ఫుల్ కోపం వచ్చింది. నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావా అని నిన్ను అడిగాను అని అంటాడు. దాంతో చోనో ఇలా చెప్తాడు ఎవరైనా పాట పాడితే నువ్వు వాళ్ళని షూట్ చేయలేవు అని. దాని తర్వాత మళ్ళీ అదే సాంగ్ ని గట్టిగా పాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ షెరిజావాకి కోపం వచ్చి చావరా అని చెప్పి షూట్ చేయబోతాడు. కానీ సడన్ గా వెనకాల నుంచి ఒకడు వచ్చి కమాండర్ షెరిజావా మనకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అని రిపోర్ట్ చేస్తాడు. వీడు అడుగుతాడు ఏంటది అని. అప్పుడే రిపోర్ట్ చేయడానికి వచ్చినట్టు చెప్తాడు. ది ఫెన్స్ హాస్ బీన్ బ్రోకెన్, వాళ్ళందరూ నార్త్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు, అదే ఇన్వేడర్స్ అనేదో చెప్తా ఉంటాడు కంగారుగా. ఈ షెరిజావాకి అసలేం అర్థం కాదు. ఏంటి అని అడుగుతాడు. వెనకాల నుంచి ఇంకొక ఆఫీసర్ వచ్చి అసలేంటి వాళ్ళందరూ ఏలియన్సా అని అడుగుతారు. అప్పుడు రిపోర్ట్ చేయడానికి వచ్చినాడు లేదు వాళ్ళని హిప్పీస్ అని పిలుస్తారు అని చెప్తాడు. ఈ షెరిజావా గాడు హిప్పీసా అని అడుగుతాడు. ఆ ఫెన్స్ వైపు కి సీన్ కట్ అయ్యిద్ది. అక్కడ ఫెన్స్ వంచేసి ఈ ప్రజలందరూ ఆ పాట పాడుకుంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తారు. దాంతో సీన్ కట్ మళ్ళీ కమాండర్ ని చూపిస్తారు మనకి. అందరూ గన్స్ పట్టుకొని నార్థన్ బార్డర్ ని బ్లాక్ చేయండి, విలేజెస్ అందరినీ ఒక స్పాట్ కి తీసుకొని రండి అని కమాండ్స్ ఇస్తా ఉంటాడు. అప్పుడే ఒక పోలీసోడు వచ్చి ఈ ఏరియాలో ఒక్క విలేజర్ కూడా మిగిలిలేరు అని చెప్తాడు. ఏంటి అని అడుగుతాడు ఈ షెరిజావా. అప్పుడే చోనో వెనక్కి తిరిగి చూస్తే అరే అదేంటి ఈ మిసాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు. తర్వాత ఇంకో పోలీసోడు వచ్చి షెరిజావాకి రిపోర్ట్ చేస్తాడు. కమాండెంట్ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఒక పాట పాడుకుంటూ చోజసామా మ్యాన్షన్ వైపుగా వెళ్ళిపోతున్నారు అనే చెప్తాడు. ఈ కమాండర్ షాక్ అయిపోతాడు మొత్తం. నువ్వేమన్నావు అని అడుగుతాడు మళ్ళీ. దాంతో సింగ్ కట్ మళ్ళీ మనకి టోక్యో చూపిస్తారు. అదే కానా వాళ్ళ మనుషులందరినీ అటాక్ చేస్తారు కదా, వీడొక్కడే వచ్చి చెప్తాడు ప్రతి ఒక్కరిని వాళ్ళు చంపేశారు, ఎవరు కనీసం రెసిస్ట్ చేయకపోయినా అందరినీ వాళ్ళు చంపేశారు, తప్పించుకోవడానికి ట్రై చేసిన వాళ్ళని కూడా వాళ్ళు తరిమి మరీ చంపేశారు అని చెప్తా ఉంటాడు. దాంతో కానాకి ఇంకా ఫుల్ బాధేస్తది. అటువైపుగా వెళ్ళడానికి ట్రై చేస్తది. కానీ ఓడ్చోగాడు ఆపేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. తినేమో వాళ్ళందరికీ సహాయం చేయడానికి వెళ్తాను అని అంటది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అడిగిద్ది. ఈ ఓడ్చోగాడు నువ్వు సొంతంగా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. కానా ఏమో అసలు వెనక్కి తిరిగి ఫైట్ చేయాలి వాళ్ళని కూడా వాళ్ళు చంపేశారంట అని అంటది కానా. ఓడ్చోగాడేమో కామ్ డౌన్ కానా అని ఆపడానికి ట్రై చేస్తాడు. ఈ కానా ఏమో నన్ను వదలండి అని అరుస్తూ ఉంటది. అప్పుడే అక్కడికి ఒక హెలికాప్టర్ వస్తది. దాకోండి అని చెప్పి ఓడ్చోగాడు కానాని లాగేస్తాడు. ఆ హెలికాప్టర్ లో నుంచి సౌండ్ వినిపిస్తది. వీఆర్ ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అటెన్షన్ ఐస్ క్వీన్, వీఆర్ ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అటెన్షన్ ఐస్ క్వీన్ అని అరుస్తూ ఉంటారు. దాంతో ఆ సింగ్ కట్ మళ్ళీ మనకి ఆ చౌజసామా యొక్క క్యాసిల్ ని చూపిస్తారు. ఈ ప్రజలందరూ ఆ క్యాసిల్ లోపల నుంచి రైస్ ని రిసోర్సెస్ ని అన్నిటిని తీసుకొని ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అక్కడున్న పోలీసు వాళ్ళు మేమేమీ చేయలేకపోతున్నాము, ఊర్లో ఉన్న వాళ్ళందరూ చౌజసామా యొక్క ఇన్వెంటరీ లోపల నుంచి ఫుడ్ రిజర్వ్స్ అన్నిటిని తీసుకెళ్లిపోతున్నారు అని చెప్తాడు. వాడు అట్లా రిపోర్ట్ చేయగానే ఈ కమాండర్ గాడు సడన్ గా ఏదో వినిపించిందని వెనక్కి తిరుగుతాడు. అక్కడ చాలా మంది జనము అరే కాన్సర్ట్ ఎక్కడుంది, ఎక్స్క్యూజ్ మీ కాన్సర్ట్ ఎక్కడుందో మీకు తెలుసా అని అడుకుంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటారు. ఈ షెరిజావాకి అసలు ఏం అర్థం కాదు. అసలు ఎవరు మీరంతా అని అడుగుతాడు. వీళ్ళు చూసి అదిగో అక్కడ అని జో వైపుగా పాయింట్ చేస్తారు. ఈ షెరిజావాగాడేమో ఇక్కడి నుంచి ముందుకు మీరు వెళ్ళలేరు అని అంటాడు. ఈ ప్రజలు వాడిని ఎత్తి అవతలేసేస్తా ఉంటారు. ఆ పాట పాడుతా ఉంటారనమాట. ఈ చోనోగాడు అదే షాక్ లో ఆ జోని చూస్తా ఉంటాడు. వాడేమో గిటార్ని పట్టుకొని రెడీగా ఉంటాడనమాట. ఈ ప్రజలందరూ ఎన్కోర్ అని అరుస్తూ ఉంటారు. దాంతో వాడేమో ఐ గెస్ ఇట్ కాంట్ బి హెల్ప్డ్, నేను వెళ్తున్న ప్రతి ఒక్క ప్లేస్ లో ఒక టూర్ ని చేస్తున్నాను, సో మీరందరూ రెడీ అవ్వండి అని అంటాడు. ఆ ప్రజలందరూ గట్టిగా అరుస్తారు. వీడేమో ఓ నాట్ ఓయా, ఈ రోజుకి నేను ఆల్రెడీ అలసిపోయాను అని చెప్తాడు. ఆ ప్రజలందరూ అరే ఈసారి ఎక్కడ చేయబోతున్నావు, హరి అప్ అండ్ డూ ఏ కాన్సర్ట్ అని అరుస్తా ఉంటారు. వీడేమో అటువైపుగా పాయింట్ చేసి నెక్స్ట్ టైం ప్రాబబ్లీ ఆ డైరెక్షన్ ఏమో అనేసి చూపిస్తాడు. ఈ ప్రజలందరూ ఓకే అయితే మేము నిన్నే ఫాలో అవుతాము అని అంటారు. ఆ జోగాడు మీకు నచ్చినట్టు చేసుకోండి అని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే చోనో వచ్చి ఇదిగోండి మీ బైక్ తీసుకొచ్చాను అని ఇస్తాడు. ఈ జోగాడు థ్యాంక్స్ అంటాడు. యు ఆర్ రియలీ అమేజింగ్ అని చెప్పి చోనో పొగుడతాడు. అప్పుడు ఈ జో అడుగుతాడు ఏంటి అసలు ఏమైంది అని. చోనో చెప్తాడు ఎప్పుడైతే ఒక పర్సన్ పాట పాడుతున్నాడో నువ్వు వాళ్ళని షూట్ చేయలేవు అని మీరు చెప్పారు కదా అని. ఈ జోగాడేమో ఇడియట్ అటువంటిదేమీ లేదు అని అంటాడు. దాంతో చోనోగాడు షాక్ అయిపోతాడు. ఆ జో కంటిన్యూ చేస్తాడనమాట. వాళ్ళు నిన్ను షూట్ చేయలేరు
అనేమి కాదు. నువ్వు నుంచొని ఏ పాట పాడినా కూడా వాళ్ళు నిన్ను ఈజీగా షూట్ చేయగలరు అని చెప్తాడు. ఈ చోనాకి అసలేం అర్థం కాదు. దాంతో ఈ జో అడుగుతాడు, ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా అని. అరే ఒక్క నిమిషం ఆగండి, మీరెక్కడికెళ్తున్నారు అని చోనో అడుగుతాడు. వాడేమో నేను ఇంటికెళ్తున్నాను అని చెప్తాడు. ఇంటికా అని అడిగితే వాడు టోక్యో అని చెప్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఓచోని చూపిస్తారు. అక్కడ హెలికాప్టర్ అటెన్షన్ ఐస్ క్వీన్, ఫ్రెండ్ దగ్గర నుంచి నీకోసం మా దగ్గర ఒక మెసేజ్ ఉంది. ఒకవేళ నీ కంపానియన్స్ ని నువ్వు కాపాడుకోవాలి అని అనుకుంటే గనక 24 అవర్స్ లోపు నువ్వు సరెండర్ అయిపోవాలి అని వస్తది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి వరల్డ్ చేంజ్ బిగిన్స్. ఈ చాప్టర్ లో ఆ రేడియో జాకీ గాడు ఒక క్రాష్ అయిన డబ్బా బండిని నడుపుకుంటూ ఒక చోటుకు వస్తాడు. దాని మీద మార్స్ కెఫే అని ఉంటది. వీడు ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి, ఈ రోజు గాలి చాలా బలంగా ఉంది, నా పళ్ళన్నీ వణికిపోతున్నాయి, మాస్టర్ నేను ఎప్పుడు తీసుకునేది నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నేనే తెచ్చుకోవాలా? నాకు తెలుసు ఇక్కడ సర్వీస్ ఎప్పుడు దారుణంగా ఉంటుందని నాకు తెలుసు. లెట్స్ సీ. అరేరే ఒకటే మిగిలిందే, సర్లే అని చెప్పేసి తాగేస్తాడు. ఇదేంటిది మొత్తం గడ్డ కట్టేసింది అని అడుగుతాడు. దాని తర్వాత అలా టేబుల్ మీద ఆ కోలాన్ని పెట్టి కాసేపు ఆలోచిస్తా ఉంటాడు. ఐ వండర్ వై ఇట్ ఈస్ దాట్ హీ అని చెప్పి, ఏంటి అవును ఆ రోజు నేను వాడితో మాట్లాడాను. లేదు నేను చెప్పేది నిజమే. నేను ఫస్ట్ టైం అతని సాంగ్ విన్నప్పుడు నా మీదేదో లైట్నింగ్ పడినట్టు నాకు అనిపించింది తెలుసా. అదిగో అక్కడ చూడండి, దాట్ లుక్స్ లైక్ ది టైమ్ వెన్ బ్రైన్ ఎప్స్టీన్ ఫస్ట్ మెట్ దోస్ 4 ఎట్ ది క్రావెన్ క్లబ్. అతని సాంగ్ ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తుంది, నేను సీరియస్ గా దాన్ని నమ్ముతున్నాను అని అంటాడు. దాని తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు. మాస్టర్ అతని సాంగ్ ని మీరు నన్ను ప్లే చేయనివ్వరా? ఏంటి ఆ చెత్త జూక్ బాక్స్ ఇంకా పనిచేయడం లేదా? వాట్ ఎ షేమ్ అని చెప్పి మళ్ళీ కోలా తాగి, ఏంటి దాని తర్వాత అతని దగ్గర నుంచి నాకేమైనా మెసేజ్ వచ్చిందా? లేదు అటువంటిదేమీ లేదు. వాడు కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పి వెళ్ళిపోవాలి, ఇక్కడ నేను ఉండలేను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక నేషనల్ టూర్ మధ్యలో ఉన్నారు. నేషనల్ అసలు ఏం మిగిలిందని, దీని తర్వాత అసలు ఈ ప్రపంచం ఎలా మారుతుందో ఏంటో అని అనుకుంటాడు. ఇప్పుడు జనమందరూ రేడియోలు వినడమే మానేశారు. నాకు కనీసం ఒక్క రిక్వెస్ట్ పోస్ట్ కార్డ్ కూడా రాలేదు. పోస్ట్ కార్డ్స్ అని అనుకొని జేబులో నుంచి డబ్బులు తీసి ఆ టేబుల్ మీద పెడతాడు. ఆ డబ్బులు కింద పడిపోతా ఉంటాయి. ఒకవేళ నేను ఈ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోతే నా బ్రదులుగా వేరే ఎవరైనా డీజేగా ఉంటారేమో అని అంటాడు. వీడు బయటకు వచ్చేసి కార్ ఎక్కేస్తాడు. తర్వాత ఆ కెఫే లోపల చూపిస్తారు. ఆ డబ్బులు స్లోగా కింద పడిపోతాయి. ఇంతకీ ఆ కుర్చీ మీద ఎవరు ఉండరు, ఒక పిల్లో ఉంటదన్నమాట. బేసికలీ వాడితో వాడే మాట్లాడుకుంటా ఉంటాడు. చలో లెట్స్ కంటిన్యూ. వాడు వెళ్ళిపోతే వాడు బదులుగా వేరే ఎవరైనా డీజేగా ఉంటారు అని అన్నాడు కదా, దానికి కంటిన్యూషన్. అయినా ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎవరున్నారులే అని అనుకుంటాడు. కానీ తప్పకుండా ఎవరో ఒకళ్ళు దాన్ని వింటూనే ఉంటారు, అందుకే ఇక్కడ నేనే డీజేగా ఉన్నాను అని అంటాడు. నేను ఇక్కడ నుండి అతని సాంగ్ ని ప్లే చేస్తూనే ఉంటాను అని అంటాడు. అక్కడే మనకి ఆ టవర్ కనిపిస్తది. వరల్డ్ చేంజ్ బిగిన్స్ అని కార్డు పడిద్ది. నెక్స్ట్ మనకి టోక్యో చూపిస్తారు. ఆ బిల్డింగ్ మొత్తము తుక్కుగా క్రాష్ అయిపోయింది, ముక్కలుగా పడిపోయింది. కాన లోపలికి వెళ్ళి, హౌ క్రూయల్, ఇక్కడ ఒక్కరు కూడా లేరు, నా ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ లేరు, వాళ్ళందరూ చచ్చిపోయారు అండ్ బ్రతుకున్న వాళ్ళని వాడు బంధించి తీసుకెళ్లిపోయాడు అని ఏడుస్తా ఉంటది. అప్పుడు వచ్చేవాడేమో, నువ్వు లొంగిపోతే వాళ్ళని కాపాడొచ్చు, కాకపోతే ఫ్రెండ్ ట్రాప్ లో పడకు అని అంటాడు. దాంతో కాన వెనక్కి తిరిగి, అయితే నేనేం చేయాలి అని అడిగిద్ది. ఫ్రెండ్ కావాల్సింది నేను, నా ప్రాణాల కోసం వాళ్ళని వదిలిపెట్టేస్తాడంటే అని అనబోతది. అప్పుడు వచ్చేవాడు, వాడిచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. దాంతో కాన ఒక్క సెకండ్ ఆగిపోయింది. ఒకవేళ నువ్వు వెళ్ళినా కూడా రిజల్ట్ సేమే అని అంటాడు ఓచో. అయితే నేనేం చేయాలి అని మళ్ళీ అడిగిద్ది కాన. అప్పుడు ఓచో చెప్తాడు, ప్రీస్ట్ తో కోఆపరేట్ చెయ్యి, కెంజి ఫ్యాక్షన్ ని యొడ్చొచ్చునే దాంతో మర్చ్ చెయ్యి అని చెప్తాడు. ఈ కాన ఏమో అంత టైం ఆగలేదు అని అరుస్తుంది. ఈ ఓచోగాడు కూడా అరుస్తాడు. ఇంకా నువ్వు ఇంపేషెంట్ గా డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళకి కావాల్సినట్టే నువ్వు చేస్తున్నట్టు అవుతుంది అని. దాంతో కానీ అని అంటది కాన. ఈ ఓచోగాడు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, నీ గ్రూప్ లో తప్పకుండా ఒక స్పై ఉన్నాడు, మేబీ నీ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయడానికి వాడు ఇన్ఫిల్ట్రేట్ చేసి ఉన్నాడేమో, ప్రాబబ్లీ అందుకే వాళ్ళందరూ ఇక్కడికి సడన్ గా వచ్చి అటాక్ చేశారేమో, అండ్ ప్రాబబ్లీ నీకు డైరెక్ట్ గా వచ్చి రిపోర్ట్ చేసే పర్సనే వాడు అయి ఉండాలి. కానీ ఇదెంతో వింతగా ఉందే, ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటది అని కానా అడిగిద్ది. సడన్ గా ఓచో వెనక్కి తిరుగుతాడు. కట్ చేస్తే ఓచోని కానాని ఆ పోలీసు వాళ్ళు చుట్టుముట్టేస్తారు. మేమే ది న్యూ ఫ్రెండ్స్ ఫ్యాక్షన్, దయచేసి మీరు మాతో రండి అని అడుగుతాడు ఆ పోలీసోడు. దాంతో ఓచో ఇంకా కానా లొంగిపోవాల్సి వస్తుంది. వాళ్ళిద్దరికి గంతలు కట్టేసి వాళ్ళని ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్లిపోతారు. కానా అడిగిద్ది ఆ పోలీసోడిని, అందరికి ఏమైంది అని. వాడు చెప్తాడు, 48 మెంబర్స్ చనిపోయారు, మిగతా వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేశాము అని. ఆ ఐ మాస్క్ తీసేసేయ్ అని చెప్పి వేరే
వాడికి చెప్తాడు. వాడు ఐ మాస్క్ తీసేస్తాడు. దయచేసి ఇక్కడికి రండి అని వాడు పిలుస్తాడు. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ పోలీసోడు చెప్తాడు ఇట్లా వాళ్ళని తీసుకొచ్చాను అని. అక్కడ మంజుమే ఉంటాడనమాట. మంజుమే గాడు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఓచో చూసి షాక్ అయిపోతాడు. నువ్వా మంజుమే అని అంటాడు. ఈ మంజుమే గాడేమో నేను నీతో మాట్లాడాల్సింది కొంచెం ఉంది అని చెప్తాడు. దాని తర్వాత ఐ వుడ్ లైక్ టు కిల్ ఫ్రెండ్ అనే చెప్పేస్తాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ థింగ్స్ దట్ మస్ట్ నాట్ బీ సీన్. ఈ చాప్టర్ లో టీటీవీ అని చెప్పి ఒక బిల్డింగ్ ని చూపిస్తారు. ఆ బిల్డింగ్ లోపల ఒకడు పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు ఫైల్ పట్టుకొని. థ్యాంక్ యూ, దయచేసి మీరు నన్ను ఫాలో అవ్వండి అని అడుగుతాడు. ఇంతకీ అక్కడికి హరునామి వస్తాడనమాట. ఓ ఇట్స్ ఆల్ రైట్, అఫ్ కోర్స్ కొత్త ప్రోగ్రామ్ కోసం థీమ్ సాంగ్ డిస్కస్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అని అంటాడు. ఈసారి ఈ సాంగ్ చాలా బాగుండబోతుంది అని చెప్పి ఆ సాంగ్ ని పాడుతా ఉంటాడు. దాంతో సీన్ కట్. ఈ ఫైల్ పట్టుకున్నాడేమో అరే సూపర్ గా ఉంది, నో డౌట్ ఇది తప్పకుండా ఇంకొక పెద్ద హిట్ అవుతుంది అని అంటాడు. వెల్ దయచేసి ఇక్కడికి రండి అని చెప్పి ఒక డోర్ ఓపెన్ చేస్తాడు. దాని తర్వాత మీటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి బోర్డు తిప్పేసి ఆ డోర్ లాక్ చేసేస్తాడు. దయచేసి ఇట్లాంటి ఒక ప్లేస్ కి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి అని అడుగుతాడు. ఈ హరినామ్యం ఏం పర్లేదు, సో ఇప్పుడు ఏంటి ఏ రేడియో స్టేషన్ ఆ సాంగ్ ని బ్రాడ్కాస్ట్ చేస్తుందో నువ్వు కన్ఫర్మ్ చేసావా అని అడుగుతాడు. అప్పుడు ఇటు చెప్తాడు అసలు ఇన్వెస్టిగేట్ చేయడము అంత కష్టమైన పని అని నాకు అనిపించలేదు. ఆ ట్రాన్స్మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ లొకేషన్ క్యాల్కులేట్ చేసి చూస్తే నాకు 2 ప్లేసెస్ కనిపించాయి. హవెవర్ ఎన్నిసార్లు నేను ఆ లొకేషన్ ని క్యాల్కులేట్ చేసి చూసినా అది ఆ గోడకి అవతలే ఉంది అని చెప్తాడు. ఈ మరువ కూడా ఏంటి గోడకు అవతల అని షాక్ అవుతాడు. ఈ ఫైలోడు చెప్తాడు హొక్కైడోలో ఉంది అని. హొక్కైడోనా అని మరువ అడుగుతాడు. అప్పుడు ఇడు కంటిన్యూ చేస్తాడు. మన గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా హొక్కైడో ఆ వైరస్ కారణంగా మొత్తానికే వైప్ అవుట్ అయిపోయిందని. బట్ ఇట్ సీమ్స్ దట్ ఈస్ నాట్ ది కేస్ అని అంటాడు. అప్పుడు హరునామియో మనం అంత దూరం వెళ్లే అవకాశమే లేదు అని అంటాడు. ఈ మరువ ఏమో ప్రొవిన్షియల్ టూర్ అని చెప్పి మనం టోక్యో వరకు వెళ్ళొచ్చు, కానీ దాని తర్వాత బార్డర్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మనం ముందుకెళ్ళలేము అని అంటాడు. అప్పుడు ఫైలోడు వీళ్ళని అడుగుతాడు అనమాట. ఇంతకీ ఆ సాంగ్ గురించి ఏమైనా ఉందా, ఐ మీన్ ఆ రేడియోలో ప్లే అయ్యే సాంగ్ అసలేంటి దానిలో ఉన్న విశేషం అని అడుగుతాడు. ఈ హరునామి ఏమో నువ్వు దాని గురించి తెలుసుకోకపోతేనే మంచిది అని అంటాడు. తెలుసుకోకపోతేనే మంచిదా అని ఫైలోడ్ అనుకొని నిజానికి మీ ఇద్దరికి నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఈసారి నేను చీఫ్ ప్రొడ్యూసర్ తో ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాను. టు అన్కవర్ రైజిన్ సాన్స్ ప్రో రెస్లింగ్ నెక్స్ట్ బూమ్. నేనేదో చిన్నపిల్లల సర్ప్రైజ్ షోస్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ గురించి ఆలోచించాను, కానీ నథింగ్ స్ట్రక్ హోమ్. రెఫరెన్స్ రూమ్ లో ఉన్న వీసీఆర్ లో నేను ప్రతి ఒక్కటి చూశాను. అండ్ మీకు రోలర్ గేమ్స్ గురించి తెలుసా అని అడుగుతాడు. ఈ హరునామ్యో రోలర్ గేమ్సా అని అడుగుతాడు. ఈ మరోగాడు ది టోక్యో బాన్బార్స్ అని చెప్తాడు. అదొక టీం నేమ్ అనమాట. ఈ హరునామ్యో ఏమో నాకు ఆ టోక్యో బాన్బార్స్ లో యోకో అంటే చాలా ఇష్టం అని అంటాడు. ఈ మరోగాడేమో యోకోనా, నాకు మికీ అంటే ఇష్టము, నేను ఎప్పుడు వాళ్ళ గురించి కలలు కంటూ ఉండేవాడిని అని అంటాడు. వీళ్ళిద్దరు నవ్వుకుంటారు. అప్పుడు ఫైలోడు అచ్చా ఓకే, సో అయితే మీకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనమాట. ప్లేయర్స్ సర్కిల్ చుట్టూ రౌండ్ కొడతా ఉంటారు. వేరే టీమ్ లో ఉన్న ప్లేయర్స్ ని క్రాస్ చేస్తే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. నిజానికి ఆ ప్లేయర్స్ అంత హై స్పీడ్ లో ఆ ఇంటెన్సిటీతో ఫైట్ చేస్తున్నప్పుడు అదొక యావరేజ్ ప్రో రెస్లింగ్ మ్యాచ్ కి ఉన్నంత ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తుంది. ప్రాబబ్లీ ఇదొక మంచి విషయము అని నేను అనుకున్నాను అని చెప్తాడు. అప్పుడు హరునామియో ఇంకా మరువో ఇద్దరు ఇట్లా అంటారు, ఇజన్ దాట్ గ్రేట్, నిజానికి దాని వల్లనే రోలర్ స్కేటింగ్ లో మా చిన్నప్పుడు ఒక పెద్ద బూమ్ వచ్చింది అని అంటారు. ఈ ఫైలోడు ఎనీవే ఇదిగో ఇదే ఆ విహెచ్ఎస్, ఆన్ దిస్ టేక్ ఈస్ సంథింగ్ టూ టెరబుల్ టు బీ సీన్ అని చెప్తాడు. నేను దీన్ని ప్లే చేస్తాను అని చెప్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కానాని ఓడ్చోని చూపిస్తారు. కానా అడిగిద్ది ఏంటి ఫ్రెండ్ ని చంపాలా అని. ఈ మంజుమేగాడు అవును, ఐడ్ లైక్ టు బారో యువర్ పవర్ కానా అని అడుగుతాడు. దాంతో ఓడ్చోగాడు అసలు దీని అర్థం ఏంటి మంజుమే, నువ్వు ఇంకా ఫ్రెండ్ ఇద్దరు కలిసే ఉన్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు మంజుమేగాడు మేమిద్దరం ఇప్పుడు విడిపోయాము అని చెప్తాడు. ఈ ఓడ్చోగాడేమో యువర్ ప్లేయింగ్ డర్టీ అని అంటాడు. సో ఇప్పుడు నువ్వు కానా యొక్క ఫ్రెండ్స్ ని హాస్టేజ్ గా తీసుకొని తనని మ్యానిపులేట్ చేద్దామని అనుకుంటున్నావు కదా, నీ నిజమైన క్యారెక్టర్ ఇప్పుడు బయటపడుతుంది అని అంటాడు. ఈ మంజుమే ఏమో ఏంటి నిజమైన క్యారెక్టరా అని అడుగుతాడు. ఈ ఓడ్చోగాడు కంటిన్యూ చేస్తాడు, అసలు నువ్వు ఇంతకు దిగజారుతావని నేను అనుకోలేదు, నీకు నిజమైన పొలిటికల్ పవర్ కావాలని నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఫ్రెండ్ ని చంపేస్తే ఈ ప్రపంచానికి నువ్వే రూలర్వి అవ్వచ్చు, నేను చెప్పింది కరెక్టేనా అని అడుగుతాడు. దాంతో మంజుమేగాడు నవ్వడం స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్. మళ్ళీ మనకి ఆ రోలర్ స్కెట్స్ కనిపిస్తుంది. అప్పుడు ఆ ఫైల్ గాడు ఇదిగో ఇక్కడే అని చెప్పి పాజ్ చేస్తాడు. మ్యాచ్ జరుగుతున్న మధ్యలో ఎవడో ఒక వింత మనిషి వచ్చి మధ్యలో మాట్లాడడం మొదలెట్టాడు అని చూపిస్తాడు. ఇదొక పాత టేప్, దాని వల్లనే అంత స్టేబుల్ గా లేదు, సౌండ్ కూడా మధ్య మధ్యలో ఆగుతుంది కానీ అనేదో చెప్పబోతాడు. మరో ఇంకా హరునామి జాగ్రత్తగా చూస్తారు. ఇంతకీ ఆ టేప్ లోపల యంగ్ మంజుమే కనిపిస్తాడు. వాడు ఆ స్టేడియం దగ్గరకు వచ్చి చక్కని ఒక వ్యక్తి ఒక కొత్త ఆర్గనైజేషన్ ని కనిపెట్టాడు, టోక్యో బాన్బాస్ ని ఓడించడానికి వాడు అలా చేశాడు
అని గట్టిగా అరుస్తాడు. ఈ ఫైలోడు దాన్ని పాజ్ చేసి దిస్ నో మిస్టేకనింగ్ ఈస్ దేర్ అని అడుగుతాడు. దీన్ని ఎన్నిసార్లు చూసినా కూడా వాడు చెప్పిన దాని ప్రకారము ఈ రోలర్ గేమ్స్ ఆర్గనైజేషన్ అనేది టోక్యో బాన్ బార్స్ ని నాకౌట్ చేయడానికే తయారు చేశారని నాకు అర్థమవుతుంది. అండ్ వాడి పేరు చక్ మంజుమే. అకార్డింగ్ టు హిస్ బ్యాక్గ్రౌండ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మంజుమే సాన్ ఒక టాప్ నాచ్ ఎంటర్ప్రైజ్ కి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పనిచేశాడు కదా. మరి అలాంటప్పుడు ఇట్లాంటి ఒక సస్పీషియస్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్ కి హెడ్ గా ఎందుకు పనిచేసినట్టు? సో అందుకే నేను ఇంకా డీప్ గా రీసెర్చ్ చేశాను అండ్ నాకు అప్పుడే ఎంతో దారుణమైన విషయం తెలిసింది అని చెప్తాడు. దాంతో ఆ సీన్ కట్ మళ్ళీ ప్రెజెంట్ మంజుమేని చూపిస్తారు. వాడు అలా నవ్వుకుంటూ చూస్తుంటే ప్రాబబ్లీ నేను టాప్ దాకా వచ్చేసినట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఆఖరికి నేను ఎక్కడికి వచ్చాను అసలు? ప్రాబబ్లీ నేను మీకు ఒక స్టోరీ చెప్పాలేమో. ఇది చాలా పెద్ద కథ. అప్పట్లో నా ఆఫీస్ డోర్ ముందుకి ఒక నాకింగ్ సౌండ్ వచ్చింది అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు యంగ్ మంజుమేని చూపిస్తారు. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత రా అని చెప్తాడు. కాకపోతే ఆ పర్సన్ ఆల్రెడీ లోపలికి వచ్చేసి నిన్ను కలిసి చాలా రోజులైంది, నేనే హటోరిని అని చెప్పి ఫ్రెండ్ గాడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పేరు థింగ్స్ దట్ మస్ట్ నాట్ బి హర్డ్. ఇందులో మంజుమే గాడు ఏంటి హటోరియా ఎవడ్రా నువ్వు అని ఒక లిక్ ఇస్తాడు. కాసేపటి తర్వాత రియలైజ్ అవుతాడు, అరే నువ్వే ఆ పిల్లోడి కదా అని అడుగుతాడు. దాంతో ఈ హటోరి గాడు చిన్న స్మైల్ ఇస్తాడు. అక్కడే మనకి టైటిల్ పడిద్ది. మళ్ళీ సీన్ కంటిన్యూషన్. ఏంటి అవుట్ సైడ్ యాక్టివిటీసా అంటే ఏంటి అని అడుగుతాడు మంజుమే. అప్పుడు ఈ ఫ్రెండ్ అసలు సంబంధం లేకుండా ఏదేదో చెప్తాడు. అసలు ఎటువంటి ఉపయోగం లేదు. పియర్ సెన్సెస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఒకవేళ నువ్వు ఒక 100 మందిని పోగేసినా కూడా నువ్వు ఎప్పటికీ 10,000 మందిని ఫామ్ చేయలేవు అని ఏదో చెప్తా ఉంటాడు. ఈ మంజుమేకి అసలు ఏం అర్థం కాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతా ఉంటాడు. అప్పుడు ఈ హటోరి ది మిరాకిల్ ఈజ్ మేకింగ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అని అంటాడు. దాంతో మంజుమేగాడు ఒక సిగరెట్ ని ఎలిగిస్తూ నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం అవడం లేదు, కానీ నువ్వు ఇక మీదట ఆ చేతిని ఉపయోగించలేవు. నేను నీకు ఎప్పుడు సహాయం చేసినా ఏది వర్కౌట్ అవ్వదు అని చెప్తాడు. ఆ టేబుల్ మీద ఫ్రెండ్ గాడి మాస్కులన్నీ ఉంటాయి. ఫ్రెండ్ అడుగుతాడు నీకేది నచ్చింది అని. మంజుమే ఏంటి అని అడుగుతాడు. ఫ్రెండ్ ఏమో నాకు ఇదంటే ఇష్టం అని చెప్పి హటోరి మాస్క్ పెట్టుకుంటాడు. వాట్ యూ థింక్ అని అడుగుతాడు. మంజుమేకి కోపం వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోరా డమాస్ అని తిడతాడు. అప్పుడు హటోరి ఇట్లా అంటాడు, ఆ ప్రొడక్షన్ మేనేజర్ అంత బాగా చెప్పలేదు కదా, కానీ ఆ స్పీచ్ మరీ అంత చెడ్డగా కూడా లేదు. నాకు తెలిసి ఇట్ విల్ గెట్ అ క్విక్ రిటర్న్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాడు. దాంతో మంజుమే నువ్వు అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు. దాంతో వీడేమో నువ్వు అప్పుడే మర్చిపోయావా అని అడుగుతాడు. ది ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. ఈ మంజుమే గాడు ఏంటి అని మళ్ళీ అడుగుతాడు. దాంతో మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తారు. ఈ కాన్ అడిగిద్ది ఎగ్జాంపుల్ ప్రాజెక్టా అంటే ఏంటి అని. ఈ మంజుమే చెప్తాడు లైక్ ఐ సెడ్ ఇది ఒక లాంగ్ స్టోరీ, టూ లాంగ్ అని అంటాడు. మళ్ళీ సీన్ కట్. మళ్ళీ వేరే VHS టేప్ ఏదో ప్లే అవుతా ఉంటది. అక్కడ ఒక బుడ్డోడు పై వాల్యూని చెప్తా ఉంటాడనమాట. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అరే వాడు చేసి చూపించాడు, హీ డిడ్ ఇట్, వాట్ ఏ సర్ప్రైజ్ అని చెప్పి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదిగో వీడే ది చైనీస్ కిడ్ జీనియస్ సంజిన్ కున్. వీడు పై వాల్యూని 100th డెసిమల్ ప్లేస్ వరకు గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఒక ఇంటర్నేషనల్ చైల్డ్ సర్ప్రైజ్ షో. ఈ వీడియో టేప్ 1972 నాటిది అని చెప్తాడు ఆ ఫైలోడు. ఈ హరునామి అడుగుతాడు నీకు ఈ ప్రోగ్రామ్ గుర్తుందా అని. మరోగాడు నో అంటాడు. వీడేమో నేను ఎన్నో వందల బుక్స్ ని, పాత వీడియో టేప్ ప్రోగ్రామ్స్ ని అన్నిటిని వెతికి చూసాను, కానీ నాకు అసలు ఏమీ తెలియలేదు. కానీ ఎప్పుడైతే మన కొత్త ప్రోగ్రామ్ యొక్క ప్రాజెక్ట్ రోలర్ గేమ్స్ అని నాకు తెలిసిందో అప్పుడే నేను ఈ టేప్ ని కనుగొన్నాను. ఇదిగో ఇదే అది అని చెప్పి కంటిన్యూ చేస్తాడు. అప్పుడే ఆ టీవీలో ఉన్న హోస్ట్ ఈ వారం ఒక సర్ప్రైజ్ అండ్ నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉండబోతుంది. నెక్స్ట్ వీక్ ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది కదా. ఇంతకు మించిన పెద్ద సర్ప్రైజా, అసలు అదేంటి దయచేసి చెప్పండి చక్సాన్ అని వాడు అడిగితే ఆ మంజుమే గాడు నెక్స్ట్ వీక్ మేము ఒక యంగ్ మ్యాన్ ఇక్కడ తీసుకొని రాబోతున్నాము. అతను తన విల్ పవర్ ని ఉపయోగించగలడు అని చెప్తాడు. ఆ హోస్ట్ ఏమో ఏంటి విల్ పవరా, దాంతో అతను ఏం చేయగలడు అని అడిగితే ఈ మంజుమేమో వాడు స్పూన్స్ బెండ్ చేయగలడు అని చెప్తాడు. దాని తర్వాత హోస్ట్ అదేంటి నిజంగానా స్పూన్స్ బెండ్ చేయగలడా అని అడుగుతాడు. దాంతో మళ్ళీ స్టార్టింగ్ నాయిస్ వచ్చింది. ఆ టైంకి అక్కడ మంజుమేసాన్ ఉన్నాడు అని వీడు చెప్తాడు. ఇది కంటిన్యూ అవుతుందా అని మరో అడిగితే లేదు ఇంకా కంటిన్యూ అవ్వదు అని చెప్పేస్తాడు. దీని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కోసం నేను వెతికినప్పుడు ఈ షో డిస్కంటిన్యూ అయిపోయిందని నాకు తెలిసింది అని చెప్తాడు. ప్రాబబ్లీ ఏదో జరిగే ఉంటుందని నేను అనుకొని ఇంకా ఇన్వెస్టిగేట్ చేశాను అని చెప్పి ఒక న్యూస్ పేపర్ కటింగ్ చూపిస్తాడు. ఆ న్యూస్ పేపర్ లో చూస్తే ఈ మరోగాడు స్పూన్ బెండింగ్ చైల్డ్ అ ఫేక్ ప్రోగ్రామ్ డిస్కంటిన్యూడ్ అని చదువుతాడు. ది చైల్డ్ సర్ప్రైజ్ షో 10th రోజు ఎయిర్ అవ్వాల్సింది జస్ట్ బ్రాడ్కాస్ట్ ముందు ఆపేయాల్సి వచ్చింది. తన విల్ పవర్ తో స్పూన్స్ ని బెండ్ చేస్తూ షో చేయాల్సిన ఆ పిల్లోడు ఫేక్ అని తెలిసిపోయింది. మంజుమే జునిచిరో ఫ్యామిలీ ఎవరైతే ఆ చైల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి
సిచ్యువేషన్ గురించి విన్న తర్వాత బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ ఆ ప్రోగ్రామ్ ని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది అని చదువుతాడు మొత్తం. నెక్స్ట్ ఈ ఫైల్ కంటిన్యూ చేస్తాడు. ఫౌండర్ ఆఫ్ ది న్యూ ఆర్గనైజేషన్ ఆఫ్ రోలర్ గేమ్స్, డిస్కవరీ ఆఫ్ సర్ప్రైజింగ్ చిల్డ్రన్. ఇవన్నీ చూస్తుంటే మంజుమే కాన్సెప్చువలైజ్ చేయగలిగినవన్నీ కేవలం టీవీకే అని అర్థమవుతుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో గ్రాడ్యుయేట్ అయ్యింది, బిజినెస్ కన్సల్టెంట్ గా పనిచేసింది, అవన్నీ నిజమే కదా అని అడుగుతాడు. ఇదంతా చూస్తుంటే నాకు నిజంగానే ఏదో దారుణమైన విషయం తెలిసినట్టు నాకు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు ఈ హరునామియో ఇది కేవలం ఒక చిన్న న్యూస్ మాత్రమే, ఇప్పటి వరకు ఇది సీల్ అయి ఉంది అంటే దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ వీళ్ళ చేత వార్న్ అవ్వబడ్డారు అని అంటారు. అప్పుడు ఆడేమో ఫుల్ వణికిపోతాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. ఈ మరువో లేదు ఇది చాలా పెద్ద విషయము అని చెప్తాడు. ఇది ఇంకా భయపడతాడు, నో వే అని అంటాడు ఈ మరువగాడు. అండ్ ఇంకొక విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అదే చైల్డ్ ఏ అని అంటారు ఇద్దరు ఒకటేసారి. కట్ చేస్తే 1972 అక్కడ ఈ బుడ్డోడు ఉంటాడు ఫుకుబేగాడు. ఈ మంజుమే అడుగుతాడు నీకేం కావాలి అని. ఫుకుబే చెప్తాడు నేను నీకు ఫోన్ లో చెప్పాను కదా అదే ఆ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ గురించి అని. ఈ మంజుమేగాడేమో ఇంకోసారి నీ మొహం చూడాలని నాకు లేదు, నిజానికి నువ్వు నోట్ చేసుకోవాలి, నీ పేరుని నేను చైల్డ్ ఏ అని చెప్పి కవర్ చేశాను, నీ నిజమైన పేరుని నేను ఈజీగా రిలీజ్ చేసి ఉండుండొచ్చు, నువ్వు చేసిన ఈ పెంట వల్లనే నా జాబ్ పోయింది అని అంటాడు. అప్పుడు ఫుకుబేగాడు ఐ డిడ్ంట్ స్క్రూ అప్ అని అంటాడు. ఈ మంజుమేకి కోపం వచ్చి నువ్వే చేసావు ఇదంతా, నీ ఫ్రాడ్ వాళ్ళకి తెలిసిపోయింది అని అంటాడు. ఈ ఫుకుబే ఒప్పుకోడు, అదేమి ఫ్రాడ్ కాదు అని అంటాడు. దాంతో మంజుమే వెనక్కి తిరిగి యు మోరాన్, ఇక మీదట నేను నిన్ను కలిసే ప్రసక్తే లేదు అని అంటాడు. అప్పుడు ఈ ఫుకుబేగాడు నేను నిజంగానే స్పూన్స్ ని బెండ్ చేయగలను, నేను కేవలం సెల్ఫ్ కంట్రోల్ ని ల్యాక్ అవుతున్నానంతే, ఒకవేళ నువ్వు బ్రాడ్కాస్ట్ చేస్తుంటే నేను తప్పకుండా చేసేవాడిని, నేను ఏదో ఒక రోజు టీవీలో వస్తానని అందరికీ చెప్పాను, కానీ నేను అబద్ధాలు చెప్పానని అందరూ నన్ను ఏడిపించారు, న్యూస్ పేపర్ లో వచ్చిన ఆ చైల్డ్ ఏ నువ్వే కదా అని నన్ను వాళ్ళు ఏడిపిస్తున్నారు అని అంటాడు. ఈ మంజుమేగాడేమో ఇప్పుడేంటి అదే నిజం కదా, దాన్ని నేనేమి మార్చలేను అని అంటాడు. ఈ ఫుక్వేగాడు నేనేమి చైల్డ్ ఏం కాదు అని అంటాడు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను అని అంటాడు. దాంతో మంజుమే అడుగుతాడు అసలు నీకేం కావాలి అని. వీడేమో రివెంజ్ అని చెప్తాడు. ఎవరైతే నేను అబద్ధాలు చెప్పాను అని అన్నారో, ఎవరైతే నేను ఫ్రాడ్ చేశాను అని అన్నారో, ఎవరైతే నన్ను ఏడ్పించారో వాళ్ళందరి మీద నాకు రివెంజ్ కావాలి అని అంటాడు. ఈ మంజుమేగాడు వెనక్కి తిరిగి నీకు కావాల్సింది చేసుకో అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. ఈ ఫుక్కుబేగాడు గట్టిగా అరుస్తాడు నేను ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తానో అప్పుడు తప్పకుండా నేను కాంటాక్ట్ అవుతాను, నేనేమి అబద్ధం చెప్పడం లేదు, తప్పకుండా ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ని చేసే తీరుతాను అని అంటాడు. మంజుమేగాడు వెళ్ళిపోతాడు. ఈ ఫుక్కుబేగాడు నేను తప్పకుండా నా ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఈ ప్రపంచాన్నే నేను ఆక్రమించుకుంటాను అండ్ వాళ్ళందరినీ చంపేస్తాను అని అంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. ఈ చాప్టర్ పేరు వచ్చి థింగ్స్ దట్ మస్ట్ నాట్ బి నోన్. ఇందులో మనకి మళ్ళీ పాస్ట్ ని చూపిస్తారు. అక్కడ ఫ్రెండ్ గాని ఈవెంట్ అయితే ఉంటది, వాడేదో సొల్లు చెప్తా ఉంటాడు, మనం కావాలనుకుంటే ఒక సూపర్ హ్యూమన్ అవ్వచ్చు, కాకపోతే మనం పర్ఫెక్షన్ ని అటెండ్ చేయడానికి తొందరపడకూడదు, దానికి కారణం టు బికమ్ పర్ఫెక్ట్ యూ మస్ట్ బికమ్ ది యూనివర్స్ అని అంటాడు. ఇంతకీ ఇదంతా స్టేజ్ వెనకాల నుంచి మంజుమే వింటా ఉంటాడు. అసలు ఈడు ఏం చెప్తున్నాడు నాకేం అర్థం కావడం లేదే అని అనుకుంటాడు. అసలు ఈ చెత్త మాస్క్ వేసుకుని ఈడు చెప్తున్న ఈ సొల్లు ఎవరింటున్నారో ఏంటో అని అనుకుంటాడు. అప్పుడే మంజుమే వెనకాల ఒకడు రోప్ ని తిప్పుతా ఉంటాడనమాట. మంజుమే సాన్ టైం అయింది, ఇప్పుడు ఆ రోప్ ని పట్టుకోండి అని చెప్తాడు. ఈ మంజుమే గాడు ఓకే ఓకే ఇదేనా అనేసి పట్టుకుంటాడు. అదిగో సిగ్నల్ వచ్చింది ఇప్పుడే అనేసి తిప్పుతా ఉంటాడు. వాడు మంచమేగాడు గట్టిగా లాగుతాడు. పర్ఫెక్ట్ టైం కి వీడు గాల్లో తేలుతా ఉంటాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతారు, అరే వాడు తేలుతున్నాడే అని అనుకుంటారు అందరూ. అక్కడే టైటిల్ పడిద్ది. నెక్స్ట్ సీన్ లో మంజుమే అదంతా చూసి దిస్ ఇస్ స్టూపిడ్, ఇదంతా ఏదో ఊర్లో చేసే మ్యాజిక్ షోక్ అయితే సూట్ అవుతుంది అని అంటాడు. వెనకాల తిప్పేటోడేమో దయచేసి గట్టిగా పట్టుకోండి, గాల్లో మధ్యలో ఉన్నప్పుడు అటు ఇటు కదిలితే తెలిసిపోతుంది అని అంటాడు. ఈ మంజుమేగాడు అవునవును కరెక్టే అని గట్టిగా పట్టుకొని ఉంటాడు. అక్కడ జనం చూస్తాడు, వాళ్ళు అసలు కళ్ళ ఆర్పకుండా ఫ్రెండ్ నే చూస్తా ఉంటారు. మొత్తం ఏదో పిచ్చోలా కనిపిస్తారు వీడి కళ్ళకి. అసలు ఏంటిదంతా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి అని అనుకుంటాడు. తర్వాత ఫ్రెండ్ వైపు గా చూస్తే ఫ్రెండ్ వాయిస్ వీనికి వినిపిస్తుంది, నథింగ్ ఎట్ ఆల్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దెమ్, వాళ్ళు నమ్మాలి అని అనుకుంటున్న విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారంతే అని చెప్తాడు. వెనకాల నుంచి ఆ రోప్ తిప్పేటోడు కూడా వచ్చి అమేజింగ్ వాడు గాల్లో ఎగురుతున్నాడేంటి అని అడుగుతాడు. దాంతో మంజుమేగాడు అదేంటి నువ్వే కదా ఇప్పుడు వాడిని లేపింది అని అడుగుతాడు. ఈ రోప్ తిప్పేటోడు మొత్తం ఎన్చాంట్ అయిపోతాడు, అమేజింగ్ అని అంటా ఉంటాడు. దాంతో సీన్ కట్. ఒక పక్క ఈ కానాకి ఫుల్ కోపం వచ్చేస్తా ఉంటది, చాలు నీ చెత్త స్టోరీ, మీరందరూ ఫేక్ గాలని నాకు ముందే తెలుసు, మీరు క్యాప్చర్ చేసిన నా ఫ్రెండ్స్ అందరినీ వదిలేయండి అని అడిగిద్ది. అప్పుడు మంజుమేగాడు మీ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసింది మేం కాదు, వాళ్ళు ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్తాడు. నేను కమాండ్ చేస్తున్న గ్రూప్ పేరు
ది న్యూ ఫ్రెండ్స్ ఆర్మీ. హవెవర్ యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ అవర్ జ్యూరిస్డిక్షన్ అని చెప్తాడు. అప్పుడు ఓడ్చోగాడేమో బోత్ సైడ్స్ ఆర్ ఎ థ్రెట్ అని అంటాడు. ఒక పక్క కానా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ప్రాణాలు, మరొక పక్క ఫ్రెండ్ ని చంపడము. దీన్ని సాధించడానికి ఫ్రెండ్ ఒక ఫ్రాడ్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. కానీ వాడు ఎన్నిసార్లు చచ్చినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు వాడి గురించి చెడుగా మాట్లాడావు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? నీ సొంత అంబిషన్స్ కోసం వాడిని చంపగలను అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఈ మంజుమే నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఈస్ డెడ్ అని అంటాడు. అప్పుడు ఓడ్చోగాడు ఇది జరగడం నేను ఇంతకు ముందు ఆల్రెడీ చూశాను. 2015 న్యూ ఇయర్స్ డే రోజు ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఆ కాఫెటేరియా దగ్గర నా కళ్ళ ముందే వాడికి బుల్లెట్ తగిలింది అండ్ వాడు చచ్చిపోయాడు కూడా. అది మాత్రమే కాదు, నేను ఆ మాస్క్ ని తీసి వాడేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. అది తప్పకుండా ఫుకుబేనే అని చెప్తాడు. దాంతో ఈ మంజుమేగాడు దాట్స్ రైట్, అది హటోరీనే, అది హటోరీ యొక్క బాడీనే అని చెప్తాడు. దాని తర్వాత వీడు స్లోగా అనుకుంటూ అసలు ఈ ప్లేస్ ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారని అనుకుంటున్నావు, ఇదొక షెల్టర్ అని అంటాడు. అప్పుడు కానా ఇంకా ఓడ్చో ఏదో రిలీజ్ అవుతారు. దాని తర్వాత మంజుమే కంటిన్యూ చేస్తాడు. ఐ గెట్ టు ది పాయింట్. 3 months క్రితం మేము పెట్టుకున్న ఒక రెగ్యులర్ మీటింగ్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను అని స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఫ్రెండ్ తో పాటు ఈ బోర్డు మెంబర్స్ అందరూ ఉంటారు. ఒక నుంచొని చదువుతా ఉంటాడు. యూరోప్ యొక్క సర్వైవల్ రేట్ 48%. మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డ్యామేజ్ తక్కువగానే ఉంది. ఏషియన్ కంట్రీస్ కి కరెక్ట్ గా ఎస్టిమేట్స్ రాలేదు, కానీ మన దగ్గర గెస్ చేసిన ఫిగర్స్ అయితే ఉన్నాయి అని చదువుతా ఉంటాడు. ఇంకొకడు అమెరికా చాలా హెవీ డ్యామేజ్ తీసుకుంది అని చెప్తాడు. ఇంకొకడేమో ది సర్వైవల్ రేట్ ఈస్ 41% మోర్ దాన్ వి ఎక్స్పెక్టెడ్, ఫార్ లెస్ డ్యామేజ్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని చదువుతాడు. ఇంకొకడేమో జస్ట్ యాజ్ ఎ థాట్, వరల్డ్ లీడర్ యొక్క స్విఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కారణంగానే ఇదంతా జరిగింది అని అవుతాడు. మంజుమేగాడు స్లోగా ఫ్రెండ్ చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్ గాడేమో థ్యాంక్ యూ, ఈ రోజుకి ఇంతటితో ఎండ్ చేసేద్దాము అని అంటాడు. దాంతో అందరు లేచి నుంచొని ఫర్ ది వరల్డ్ లీడర్ హుర్రే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. దాని తర్వాత ఎక్స్క్యూజెస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మంజుమేగాడు కూడా వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ ఏదో అడుగుతాడు, వాళ్ళు చెప్పేది నిజమేనా, ఇంకా అంతమంది బతికే ఉన్నారా, వన్స్ మోర్ నేను ఇంకా ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. అప్పుడు మంజుమే ఆల్రెడీ 10 minutes అయిపోయింది అని అంటాడు. ఆ టైంలో వాడిలో వాడే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు అని చెప్తాడు. ఇట్ వాస్ వెరీ సాఫ్ట్ వాయిస్ అని చెప్తాడు. ఇంతకీ అప్పుడు మంజుమే విన్నదేంటంటే, అదేంటో మీ సొంత కళ్ళతో మీరే చూసుకోండి, చదివిన తర్వాత మీకు సినారియో అర్థమైందో లేదో చెప్పండి. అప్పుడు వాడు గొనుక్కున్నది విన్న తర్వాత మంజుమేగాడి మతి పోద్ది. వీడు చెప్పిన తర్వాత కానాకి ఓడ్చోకి కూడా మతిపోయిద్ది. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతే. ఇప్పటికే మీ ఫ్యూజులు ఎగిరిపోయి ఉండుంటాయి, చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. దీనికోసం మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. అండ్ ఎప్పటిలాగే వీడియోకైతే ఒక లైక్ కొట్టండి. లేట్ అయినందుకు నాకు క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.